సర్వకృపాశీలుడైనటువంటి ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క పేరుతో ఈ అంశమును లేక ఈ సభను ప్రారంభిస్తున్నాను. ప్రపంచంలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి రెండు మతాలు, ఒకటి క్రీస్తు ప్రభు యొక్క సన్మార్గంలో నడిచే క్రైస్తవ్యం, రెండవది మొహమ్మదును ప్రవక్తగా నమ్మే ఇస్లాం మతం. ఈ రెండు మతాలకు అలాగే ఈ రెండు మతాలకు ఉన్న రెండు గ్రంథాలు, ఇటు బైబుల్ అటు ఖురాన్. ఈ రెండు మతాలకు మూల పురుషుడు అబ్రహాం లేక ఇబ్రాహీం. ఇస్మాయిల్ యొక్క వంశము నుండి లేక ఇస్మాయిల్ యొక్క గోత్రము నుండి వచ్చినటువంటి 12 మంది రాజులు, ఇస్సాకు నుండి వచ్చినటువంటి యాకోబు నుండి వచ్చినటువంటి 12 గోత్రాలు, ప్రపంచమంతటా ఉండేటువంటి ముస్లిములు అలాగే క్రైస్తవులు. ఈనాటి ప్రపంచ పరిస్థితిని మనం ఆలోచన చేస్తే క్రైస్తవ్యము ప్రపంచమంతటా ఉంది. క్రైస్తవ్యము వలె ప్రపంచ నలుమూలలకు ఇస్లామును వ్యాప్తి చెందించాలని మన ముస్లిం సహోదరులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన మార్గాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారికే పరలోకం, అందులో సందేహము లేదు. ఆ మాట యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. అయితే ముస్లింల యొక్క ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభుని కాకుండా యేసు ప్రభు తర్వాత వచ్చిన ప్రవక్త మహమ్మద్ గారి ద్వారానే అల్లా ఉండే ఆ స్వర్గాన్ని చేరుకుంటాం అనేటువంటిది ముస్లింల యొక్క అభిప్రాయం. ఆ కారణాన్ని బట్టి వారికి ఇవ్వబడినటువంటి ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి ఆయాతులు అనగా ఆ యొక్క వచనాలు, వాటిలో ఉన్న కొన్ని వాటిని తీసి క్రైస్తవుల యొద్దకు వచ్చి కొన్ని విషయాలు తెలియపరుస్తున్నారు. అదే సమయంలో బైబిల్లో ఉన్నటువంటి విషయాలను కూడా తీసుకొని వచ్చి క్రైస్తవుల దగ్గర ఈ విధంగా తెలియపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాదను అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఇది బైబిల్ సిద్ధాంతం. పరిశుద్ధాత్మ అనుభవము లేని వారికి బైబిల్ గ్రంథంలో ఉన్న వాస్తవమైన సంగతులు అర్థం కావు. ఎందుకంటే బైబిల్ ఇలా రాయబడింది, ప్రకృతి సంబంధమైన మనిషి దేవుని ఆత్మ సంగతులను గ్రహించుకొనలేడు, అవతనికి వెర్రితనంగా ఉంటాయి. ఆత్మ సంబంధమైన వాడు మాత్రమే దైవ సంబంధమైన ప్రతి విషయాలను అతడు గ్రహించుకోగలుగుతాడు అంటారు. రెండవది, దేవుని యొక్క అభిషేకం ఎవరి మీద నిలిచి ఉండనో వానికి ఎవరూ బోధించక్కర్లేదు, కానీ సమస్తము పరిశుద్ధాత్ముడే అతనికి బోధపరుస్తాడు అని చెప్పి బైబిల్ యొక్క విధానం. కాబట్టి ఈనాటి ప్రపంచ క్రైస్తవులు యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అనుభవం చేత బైబిల్లో ఉన్నటువంటి వాస్తవమైన సంగతులను వారు వెతికి లోకానికి అందిస్తున్నారు. ద సేమ్ టైం బైబిల్లో ఉన్న విషయాలనే ముస్లింలు కూడా వెతుకొని దాన్ని వక్రీకరిస్తూ వాటికి భిన్నత్వాన్ని కల్పించి బోధించేటువంటి మహమ్మదీ సహోదరులు కూడా ప్రపంచం అంతట్లో అన్ని భాషలు మాట్లాడే ముస్లింలు కూడా ఉన్నారు. ఈ ప్రత్యేక అంశంలో నేను తెలియపరిచే ఒకే ఒక చిన్న విషయము చాలా విలువైనటువంటిది. చాలా జాగ్రత్తగా ఈ మాటలు, ప్రతి మాట మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, లేక దానిని గ్రహించాలని నేను మీకు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఆయన బోధనలో ఒక శ్రేష్టమైన మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు ఇలా చెప్పారు, ప్రభువా ఆయన నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకములో ప్రవేశించును అని యేసు ప్రభువా చెప్పారు. ఈ మాటను కొంతమంది ముస్లిం వక్తలు క్రైస్తవుల యొద్దకు వచ్చి ఇలా చెప్తుంటారు. అదే మాట నా దాకా కూడా వచ్చి చెప్పారు కొందరు ముస్లిం సోదరులు. ఆ తర్వాత నేను వాస్తవమైన సత్యాలను వారికి తెలియపరిచినప్పుడు బదులు మరొక మాట చెప్పక మౌనం దాల్చుకొని వారు పట్టుకొచ్చిన ఖురాన్ బైబిల్ పట్టుకుని మరలా వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు నా నిజ జీవితంలో చాలా మందిని నేను చూశాను. అలాగే భిన్నత్వంగా బోధించడానికి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభు యొక్క దివ్య మార్గంలో నడిచిన వారు కూడా అనేక మంది మా సహవాసంలో కూడా ఈరోజు ఉన్నారు. ఒకప్పుడు వారు ముస్లింలే, కానీ ఈరోజు యేసు ప్రభుని అంగీకరించారు. ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఇక్కడ ప్రభువాని నన్ను పిలిచేవాడు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించుడు అన్న మాటను ముస్లింలు ఎలా వ్యాఖ్యానిస్తారంటే, ఓ క్రైస్తవులారా, మీ యేసుక్రీస్తు ప్రభువారు యేసు ప్రభువారు పడిన ఆయన
అంగీకరించే తన ప్రజలతో మీ యేసు ప్రభు ఇలా చెప్తున్నాడు, నన్ను ఒకవేళ మీరు ప్రభువా ప్రభువా అని పిలిస్తే మీరేం పరలోకానికి చేరుకోలేరు. అసలు పరలోకములో ఉన్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తాడని చెప్పారు కదా. మరి మీరు యేసు ప్రభు వారిని ప్రభువా ప్రభువా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మాకు పరలోకం ఇయ్యండి, మా పాపాలు క్షమించండి అని క్రైస్తవులైన మీరు యేసు ప్రభుకు ప్రార్థన చేయటం వ్యర్థమే కదా. ఎందుకంటే మీ యేసు ప్రభువే చెప్తున్నాడు ఇక్కడ, నన్ను మీరు ప్రభువా ప్రభువా అని పిలవకండి, నన్ను మీరు ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన మీరు పరలోకానికి ఏం చేరుకోలేరు. పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే పరలోకంలో ప్రవేశిస్తాడని మీ యేసు ప్రభువే చెప్పారు కదా. అలాంటి మీ యేసు ప్రభుని మీరు ప్రభువా ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తుంటారు, అది వ్యర్థమే కదా అని ముస్లింలు ఈ ధోరణిలో మాట్లాడేవారు ప్రస్తుత సమాజంలో చాలా మంది ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. యేసు ప్రభు చెప్పిన మాటల పరమార్థం ఏంటంటే, ఒక వ్యభిచారిగా ఉంటూ, ఒక దొంగగా ఉంటూ, ఒక హంతకుడుగా ఉంటూ, ఒక విగ్రహారాధికుడుగా ఉంటూ, కేవలం నోటి మాటలతో ప్రభువా ప్రభువా మమ్మల్ని రక్షించు అనంటే ఎంత మాత్రం ప్రయోజనం లేదు. అటు వాడికి పరలోకం కూడా లేదు, నిజమే. అయితే ప్రభువా ప్రభువా అని ప్రభువుని పిలిచే ప్రతి ఒక్కడు మొదట తండ్రి యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. తండ్రి యొక్క చిత్తం ఏమిటో తెలుసుకుంటే అప్పుడు యేసు ప్రభుని ప్రభువాని పిలవాలో పిలవకూడదో వాస్తవమైనటువంటి సత్య సంగతులు వెలుగులోకి వస్తాయి. అయితే ఒక దుర్మార్గుడు దుర్మార్గ స్థితిలో ఉండి ప్రభువాని పిలిచినంత మాత్రాన వాడి పరలోకం లేదు. కానీ ప్రభు ఏం చెబుతారో, ప్రభు ఏమై ఉన్నాడు అనేది మొదట తెలుసుకొని ఆ మార్గంలో నడిస్తేనే వారికి పరలోకం దొరుకుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవలసిన ఒక పరమ సత్యం ఏమిటంటే, ప్రభువా ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించాడు, పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తమును చేయువాడే పరలోకములో ప్రవేశించును అన్నాడు. ఇదే మాట ఈ మధ్యకాలములో బ్రదర్ షఫీ బ్రదర్, ముస్లిం వక్త, ఆయన కూడా తన ప్రసంగంలో ఈ మాటను తెలియవచ్చారు. ఓ క్రైస్తవులారా, మీ యేసు ప్రభువుని ప్రభువా ప్రభువుని పిలుచుట వ్యర్థమే. ఎందుకంటే మీ ప్రభువుని ప్రభువాని పిలిచినంత మాత్రం మీకు పరలోకం దొరకదని మీ యేసు ప్రభువే చెప్పారు అని షఫీ బ్రదరు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఆయన మాటలు విన్న వాటిని బట్టి మనం ఆలోచన చేస్తే షఫీ బ్రదర్ ఏ విధంగా దానిని అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలో ఉన్న పరమార్థం ఏమిటంటే, అసలు తండ్రి చిత్తం ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథము 2వ సంకీర్తనలో ఒక సందర్భములో దేవుడే తన భక్తుడైనటువంటి దావీదు ద్వారా ఒక చక్కటి మాటను ఇలా తెలియపరిచాడు. అదేమిటంటే, కుమారుని మీరు ముద్దు పెట్టుకున్నాడు. చదువుతారా మాట? కీర్తనల గ్రంథము 2వ సంకీర్తన 12వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ అంటాడు, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల, ఒకవేళ కుమారుని మీరు ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపించును, తండ్రి అయిన వాడు కోపిస్తాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. అంటే త్రోవలో నడవటం అనేది పరలోకం, త్రోవ తప్పిపోవటం అనేది నరకం. జాగ్రత్త వినాలి ఈ మాట. త్రోవలో నడవటము, త్రోవలో ప్రయాణం చేయటం అనేది పరలోకము. త్రోవ తప్పి నశించెదరు అనే మాటకు అర్థం ఏంటంటే పాతాళము లేక నరకము అని అర్థం. అయితే ఇప్పుడు త్రోవలో సన్మార్గములో నడిచి పరలోకాన్ని చేరాలంటే ఏం చేయాలో బైబిల్ చెప్తుందో తెలుసా? కుమారుని ముద్దు పెట్టుకొనుడి అన్నాడు. ఆ కుమారుడే ఇందాక మీకు చదివించిన మత్తయి సువార్త 7:21లో ఆ ప్రభువు చెప్తున్నాడు, ఆ కుమారుడే పెరిగి పెద్దవాడై ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోకానికి మీరు ప్రవేశించడు, నా తండ్రి చిత్తమును చేయవాడు పరలోకంలో ప్రవేశించును అన్నాడు. ఇంతకీ తండ్రి చిత్తం ఏమిటి? ఇప్పుడు తండ్రి చిత్తం ఏమిటి అనేటువంటిది తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుదాం మనం. ఒకవేళ తండ్రి మనకు ఎదురుపడి తండ్రి సామీప్యానికి మనం చేరుకొని, ఓ తండ్రి తండ్రి, భూలోకానికి నువ్వు పంపించిన నీ ప్రియకుమారుడని యేసు ప్రభు వారు ఒక సందర్భంలో ఇలా చెప్పాడైనా, మీరు నన్ను ప్రభువా ప్రభు అని పిలిస్తే పరలోకానికి వెళ్ళరు, నా తండ్రి చిత్తమును చేయవాడు పరలోకాన్ని ప్రవేశిస్తాడని చెప్పారు అన్నట్టు మీ చిత్తం ఏమిటి మహాప్రభు అని ఇప్పుడు ఒకవేళ తండ్రినే కనుక మనం అడిగితే తండ్రి ఏమంటాడు తెలుసా? నా కుమారుడిని
ముద్దు పెట్టుకోనండి అంటాడు. ఇది నా చిత్తం అంటాడు. తిరిగి మనం అంటాం, కుమారుడు ముద్దు పెట్టుకోవడం అంటే ఏమిటి తండ్రి అని ఒకవేళ అంటే, ముద్దు పెట్టుకోవటంలో అభిప్రాయం ఏమిటో చెప్తారా అంటాడు ఇప్పుడు తండ్రి. ముద్దు పెట్టుకోవటంలో ఇష్టము అంగీకారము అనేది వస్తుంది వెలుగులు. ఒక బిడ్డను మనం ముద్దు పెట్టుకుంటామంటే అర్థం ఏంటో తెలుసా? ఆ బిడ్డను మనం ఇష్టపడినప్పుడు ఆ బిడ్డను మనం ముద్దు పెట్టుకుంటాం. ఒక వస్తువుని మనం ముద్దు పెట్టుకుంటున్నామంటే ఆ వస్తువుని ఇష్టపడినప్పుడు దాన్ని ముద్దు పెట్టుకుంటాం. ఒక ఫ్లవర్ ఒక సువాసన వచ్చే పుష్పాన్ని ఆస్వాదించి దాన్ని ముద్దు పెట్టుకున్నామంటే దాన్ని ఇష్టపడుతున్నామని అర్థం. అలాగే కుమారుడు ముద్దు పెట్టుకుని లేకపోతే ఆయన కోపిస్తాడు అంటే అర్థం ఏంటో తెలుసా? కుమారుడును మీరు ఇష్టపడండి అని అర్థం. మరి కుమారుని ఇష్టపడేటువంటి అర్థం ఏంటో తెలుసా? కుమారుడు చెప్పే ప్రతి దానిని కూడా మీరు అంగీకరించండి అని అర్థం. చాలా జాగ్రత్త వినాలి ప్రపంచ ముస్లింలు. రండి, లూకా సువార్తలో ఒక సందర్భంలో తండ్రి అయిన దేవుడు ఈ మాట తెలియపరిచారు. లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుండి 36 వరకు చదివితే, ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రము తెల్లవై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు ఒకటి మోషేయు, రెండవది ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి, ఒక నిమిషం చూడండి, మోషే ఏలియాలు యేసు ప్రభు వారి దగ్గరికి మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్ణయముల గురించి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యుద్ధకు నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండడం మంచిది. నీకు ఒకటియు, మోషేకి ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని తాను చెప్పినది తాను ఎరగవే చెప్పెను. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగుపడెను. చాలు వినండి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించు. రెండో మాట, ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోకములో ప్రవేశించు. పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తమును చేయువాడే పరలోకంలో ప్రవేశించను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కాలంలో రూపాంతరం అని ఒక కొండ, ఆ కొండ మీదకి ఆయన వెళ్ళి రూపాంతరం చెందాడు కనుక దానికి రూపాంతర కొండ అని పేరు వచ్చింది. ఆ కొండ మీద యేసు తన శిష్యులను తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత శిష్యులు కాస్త నిద్రామత్తులో ఉన్నారు. యేసు వారు తండ్రితో గడుపుతూ ఉన్నారు ప్రార్థనలో. ఈలోగా ఆయన రూపాంతరము చెంది మహిమతో ఆయన నింపబడటము, ఆయన వస్త్రములు భూలోకములు ఏ చాకలియు తెలుపు చేయలేనంత ధవళముగా తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా ఈలోగా 2 మనుషులు, ఒకటి కుడి ప్రక్క మరొక ఎడమ ప్రక్కగా వచ్చి నిలవబడినట్లుగా 2 మనుషులు దిగి యేసు ప్రభు యొద్దకు వచ్చిరి. వారిద్దరూ ఎవరంటే, ఒకటి మోషే, మరొకరు ఏలియా. వీరిద్దరూ వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడి యెరూషలేములో జరగబోయేటువంటి మహాయజ్ఞాలను గురించి, శిలువ మరణం పునరుద్ధానాల గురించి మాట్లాడుచుండిరి. ఆ మాటలకు శిష్యులు గబుక్కుమని లేచి నిలబడ్డారు. చూసేసరికట యేసు ప్రభు వారు మహిమతో నింపబడ్డారు. మోషే ఏలియాలు కూడా యేసు ప్రభు వారితో మహిమతో నింపబడ్డారు. అక్కడ వారు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ శిష్యులు విన్నారు. వారు మాట్లాడిన మాటలు ముగించిన తర్వాత ఒక మేఘము వచ్చి మోషే ఏలియా ఇద్దరిని కూడా పరమునకు అలాగ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుండగా యేసు ఒక్కరు మాత్రమే ఆ మహిమతో అక్కడ నింపబడ్డారట. ఆ ఇద్దరు వచ్చిన ఏలియా మోషేలు అదృశ్యమయ్యారు. ఇప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం అక్కడ శిష్యులకు కనబడుతుంది. ఏమిటంటే,
ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఈయన చెప్పినది మీరు చేయండి, ఇతని మాట మీరు వినండి అని ఒక శబ్దం అక్కడ రావటం జరిగింది. ఇందులో ఉన్న ఒక శ్రేష్టమైన వృత్తాంతాన్ని మీకు తెలియపరుస్తున్నాను, వినండి. నెంబర్ 1 మోషే, నెంబర్ 2 ఏలియా. అంటే దైవ చిత్తం అనేటువంటిది ఏముంటప్పుడు మీకు తెలియపరుస్తున్నాను స్పష్టంగా. యేసు ప్రభు వారితో మాట్లాడటానికి, ఆయన శిలువ మరణం పొందటానికి ముందు దినాలలో ఏలియా మోషే వచ్చి ప్రభుతో మాట్లాడారట. ఎలా వచ్చారట? మహిమతో వచ్చారట, మహిమా శరీరాలతో ఉన్నారట. యేసు వారితో మాట్లాడి వారు వెళ్ళిపోయారు. చివరికి శిష్యులు కనబడింది ఎవరంటే ఒక యేసు మాత్రమే అక్కడ నిలవబడ్డారు. ఈ ఇద్దరు వచ్చిన వారు వచ్చినట్లు అదృశ్యమైపోయారు. ఇక్కడ మోషే దేనికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్రానికి, రెండవది బలి అర్పణ అనే రక్త ప్రోక్షణానికి మోషే సాదృశ్యం. రెండవది ఏలియా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలకు ఏలియా సాదృశ్యమై ఉన్నాయి. యేసు వారు రాకక ముందు ప్రవక్తలు పుట్టుకొచ్చారు, ధర్మశాస్త్రము పుట్టుకొచ్చినది, రక్త ప్రోక్షణ అనేది భూమి మీద ఉంది, బలులు అర్పించటం అనేది ఉంది. అలాగే క్రీస్తు వచ్చే వరకు ప్రవచనాలు అనేవి భూమి మీద నెరవేర్చబడుతూ వచ్చాయి. ఇప్పుడు ఏలియా ఇటు ప్రవక్తలకు ప్రవచనాలకు సాదృశ్యం, ఇటు మోషే ధర్మశాస్త్రానికి రక్త ప్రోక్షణానికి సాదృశ్యం. క్రీస్తు వచ్చే వరకు ధర్మశాస్త్రం నడిచింది, రక్త ప్రోక్షణ నడిచింది, ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చారు, బోధించుకుంటూ వచ్చారు, అలాగే ప్రవచనాలు నెరవేర్చబడుతూ వచ్చాయి. క్రీస్తు వచ్చిన తర్వాత ఈ 4 కూడా క్రీస్తులో సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. కాబట్టి మోషే కాలంలో చేయవలసిన పని మోషే చేసి వెళ్ళిపోయాడు, ఏలియా కాలంలో ఏలియా చేయవలసిన పని ఏలియా చేసి వెళ్ళాడు, ప్రవక్తల కాలంలో ప్రవక్తలు చేయవలసిన పనులు చేసుకున్నారు. యేసు వచ్చే వరకు చెప్పవలసిన ప్రవచనాలు చెప్పబడుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రవచనాలు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు రక్త ప్రోక్షణ ఇప్పుడు యేసులో నెరవేర్చబడబోతుంది. కాబట్టి ఆకాశంలో వచ్చిన వాక్యం ఏంటంటే ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతను చెప్పినది మీరు వినండి, చెయ్యండి అన్నాడంటే అర్థం ఏంటంటే తండ్రి యొక్క చిత్తం ఇప్పుడు యేసు వారిలో నెరవేర్చబడుతుంది అని అర్థం. యేసు వారు మత్తయి సువార్త 7:21 ఉన్నప్పుడు ఇంకా మరణించలేదు. కాబట్టి ప్రభువా నీ కేవలం నన్ను పిలిస్తే నీకు ప్రయోజనం లేదు, నేను ఈ భూమి మీదకి వచ్చిందే ఒక యజ్ఞం కోసం, ఒక మరణము కోసం, మానవాళి విమోచన క్రయధనము కోసం నేను వచ్చాను. నన్ను గూర్చి మోషే ప్రవచించాడు తన గ్రంథములో, నన్ను గూర్చి ప్రవక్తలు ప్రవచించాడు, నన్ను గూర్చి ధర్మశాస్త్రములు నన్ను గూర్చి రాయబడినది, వాటిని నెరవేర్చడానికి నేను వచ్చాను. ప్రవక్తల వచనములనైనను ధర్మశాస్త్రములైన నేను కొట్టివేయటకు రాలేదు, దాన్ని నెరవేర్చుటకు వచ్చాను అన్నాడు యేసు. ఈ ధర్మశాస్త్రము, బలి అర్పణ, రక్త ప్రోక్షణము, ఇటు ప్రవక్తలు ప్రవచించిన ప్రవక్తల ప్రవచనాలు, ఇవన్నీ క్రీస్తులో నెరవేర్చబడబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తండ్రి అంటాడు ఇక మోషేతో పని లేదు, అనగా ధర్మశాస్త్రముతో కానీ, ధర్మశాస్త్రం చెప్పిన రక్త ప్రోక్షణతో కానీ, ప్రవక్తలతో కానీ, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలతో కానీ క్రీస్తు మరణం దగ్గరికి వస్తున్నాడు కనుక అవి రద్దు చేయబడుతున్నాయి. ఇప్పుడు మీరందరూ వినవలసింది ఏంటంటే నా ప్రియ కుమారుడు చెప్పినటువంటిదే మీరే చేయాలి, పాటించాలి. చూస్తారు ఎంత యథార్థాన్ని దేవుడు ఒక సత్యాన్ని దాచుంచాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పిన మాట మీరు వినండి అంటే అర్థం ఏంటంటే ఇక రక్త ప్రోక్షణతో మీకు ఇక పని లేదు, అలాగే ధర్మశాస్త్రానికి మీరు అనుసరించవలసిన పని లేదు. బలులు, రక్త ప్రోక్షణ, అమావాస్య నాడు కొమ్ము ఊదుట, పండుగలు, ఆచారాలు, యూదులకు శుద్ధీకరణ ఆచారాలు, మూఢనమ్మకాలు మొదలగు పండుగలు, ఇలాంటివి ఇక ధర్మశాస్త్రంలో చెప్పిన సిద్ధాంతాలు మీరు పాటించక్కర్లేదు. అలాగే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను ఇదిగో ఇలా నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి ఇక మీకు ప్రవక్తల కోసం మీరు ఎదురు చూడక్కర్లేదు. యేసువారి అంతిమ ప్రవక్త, దైవం తరపున వచ్చినటువంటి నిజమైన ప్రవక్త. ఈ ప్రవక్తతో ఇక చాలు. అంతకు ముందున్న ప్రవక్తలందు ఈ ప్రవక్త గురించే ప్రవచించి అంతవరకు యేసు పరలోకవాసి ఆయను. ఈ దినమును గురించి ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన ప్రవచనాలన్నీ ఈ యేసులో నెరవేర్చబడబోతున్నాయి. కాబట్టి ఈ యేసును మీరు ముద్దు పెట్టుకోండి, అనగా ఆయనను మీరు ఇష్టపడండి. ఆయనను ఇష్టపడితే మీరు ఏం చేస్తున్నాడో అవుతారో తెలుసా?
తండ్రి చిత్తమును మీరు నెరవేర్చువారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 10వ వచనాన్ని గమనిస్తే అక్కడ వాక్యం ఇలా ఆయన నలగొట్టుటకు ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి అతనికి వ్యాధిని కలుగు చేశాడు. అతడు తన్ను తాను అపరాధ పరిహార బలిగా చేసుకొనెను. చూచెను. అంటే ఆయనను నమ్మబోయి విశ్వసించబోయే శిష్య బృందం, యెరూషలేములో ఉన్న మహాప్రజలు, ఆయన సంతానముగా ఆయనను ప్రభువుగా విశ్వసించబోయే మానవ ప్రజలు ఆయన మరణాన్ని ఆనాడు కళ్ళారా చూచారు. ఆయన సంతానం అనగా ఆయనను ప్రభువుగా విశ్వసించబోయే తన ప్రజలు ఆనాడు యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను కళ్ళారా చూడగలిగారు. అంటే ఇక్కడ తండ్రి చిత్తం ఏంటి? ఆయనను నలగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. ఇది తండ్రి చిత్తం. యేసు ప్రభు చెప్పిన మాటలు ఉన్న అర్థం ఏంటంటే, ప్రభు అని మీరు పిలిస్తే సరిపోదు నాన్న, పరలోకములో నా తండ్రి చిత్తం ఏంటో ముందు మీరు తెలుసుకోండి. ఏమిటి తండ్రి చిత్తము? నెంబర్ 1, కుమారుణ్ణి ముద్దు పెట్టును. అంటే ఆయనను మీరు ఇష్టపడితే ఆయన చెప్పే ప్రతిదీ కూడా మీరు చెయ్యాలి అని అర్థం. రెండవది, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అనగా ఇది తండ్రి చిత్తం. అంటే సిలువలో మరణిస్తాడు అని అర్థం. ఆ మరణం నీ కోసమని నువ్వు నమ్మటం, అదే తండ్రి చిత్తం. మూడవ అంశం ఏంటంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు బలుల మీద ఆధారపడ్డారు, ధర్మశాస్త్రం మీద ఆధారపడ్డారు, ప్రవక్తల మీద ఆధారపడ్డారు, ప్రవచనాల మీద మీరు ఆధారపడ్డారు. అవన్నీను కూడా ఇదిగో నా ప్రియ కుమారుడు ఈ లోకానికి వచ్చిన యేసులో నెరవేర్చబడబోతున్నాయి. కాబట్టి ఇక మీకు మోషేతో పని లేదు, మోషే ద్వారా వచ్చిన బలి అర్పణతో మీకు రక్త ప్రోక్షణతో పని లేదు. అలాగుననే ఇక మీకు ప్రవక్తలతో పని లేదు, ప్రవక్తల యొక్క ప్రవచనాలతో మీకు పని లేదు. ఆ ప్రవచనాలన్నీ కూడా ఈయనలోనే సంపూర్తిగా నెరవేర్చబడిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు యేసు చెప్పిన ప్రవచనాలు మీకు కావాలి. యేసు చెప్పిన ప్రవచనాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే, ఇదిగో నేను వెళ్ళుచున్నాను, మరలా నేను త్వరగా వస్తానని యేసే చెప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు చెప్పిందే మనకు కావాలి. యేసు చిత్తాన్ని నెరవేర్చడమే తండ్రి చిత్తం, యేసు మార్గంలో నడవటమే తండ్రి చిత్తం. మీరు ఇక్కడ గమనించారో లేదో కానీ లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం ఇక్కడ గమనిస్తే 35వ వచనాన్ని గమనిస్తే, మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినడం ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. చూడండి, ఈ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగుపడెను. అంటే యేసు ఒక్కడు మాత్రమే అక్కడ అగుపడెను. మోషే కనబడలేదు, ఏలియా కనబడలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? మోషేతో పాటు ధర్మశాస్త్రం వెళ్ళిపోయింది, మోషేతో పాటు రక్త ప్రోక్షణ అనేది కూడా వెళ్ళిపోయింది. ఏలియాతో పాటు ఇక ప్రవక్తలతో పని లేదు, ఏలియాతో పాటు ఇక ప్రవచనాలతో పని లేదు. అసలైనటువంటి వాడు యేసు, ఆయనే వచ్చేసాడు, ఆయనే మరణం కాబోతున్నాడు, ఆయనే పునరుద్ధానుడై పైకి లేస్తాడు, ఆయనే రెండవ రాకడలో మరలా వస్తాడు. ఇవన్నీ ఈయన నెరవేర్చబడబోతున్నాయి. కాబట్టి మోషే, ఇక నీ స్థానానికి నువ్వు వెళ్ళిపో, నీ పని అయిపోయింది. ఏలియా, నీ స్థానానికి నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు. ఇక నా కుమారుడు ఒక్కడే మిగిలాడు, ఈయన చాలు. ఇది తండ్రి చిత్తం. కాబట్టి ప్రియులరా, మోషేను గురించి ఒక మాట మీరు జాగ్రత్తగా చదవాలి. కొరింథీయులకు రాసిన తన 2వ పత్రిక 3వ అధ్యాయం ఒక సందర్భంలో మనం గమనించగలిగితే కనుక 2వ పత్రిక 7వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది, మరణము కారణముగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడి అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. జాగ్రత్త వినాలి ఈ మాట. ఇక్కడ అంటాడు 7వ వచనంలో, మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడి అక్షరములకు సంబంధించినదైనను నేను చదువుతాను, మహిమతో కూడినది ఆయను. అయితే అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవచ్చుండెను. అంటే అర్థం ఏంటంటే మోషేతో పని లేదు, యేసు వారు మాత్రమే మిగిలేను. ఆయన మహిమతో నింపబడెను, ఆయన ఒక్కడే నిలిచాను. మోషే అదృశ్యమైపోయాను, అంటే తగ్గిపోవు మహిమ. ఇక రక్త ప్రోక్షణతో పని లేదు, ప్రవచనాలతో పని లేదు, ధర్మశాస్త్రముతో పని లేదు, ప్రవక్తలతో పని లేదు. ఇక యేసుతోటే సర్వమానవాళికి పని. ఆ యేసుతోటే పని ఉందని చెప్పటమే తండ్రి యొక్క చిత్తము. కాబట్టి మోషే యొక్క మహిమ ఎలాంటిదంటే
మోషే ముఖం మీద ప్రకాశించుండిన మహిమ తగ్గిపోచుండెను, ఇశ్రాయేలు అతని ముఖమును తేరి చూడలేకపోయి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ గలదైతే, ఇక నీతికి కారణమైన పరిచర్య ఎంత అధికమై మహిమ గలదిగా అగుపడును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిదిగా తగ్గిపోవచ్చుండెను. ఎంత అద్భుతము! తర్వాత తగ్గిపోవునదే మహిమ గలదిగా ఉండిన ఎడల ఇక నిలుచు ఉండినది ఇంకెంత మహిమ గలదిగా ఉండును. యేసు ఒక్కడే నిలిచెను, మోషే అదృశ్యమైపోయెను, ఏలియా అదృశ్యమైపోయాను. వారు వెళ్ళిపోతుండగా ఒక శబ్దం పరలోకం నుండి వచ్చినది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పినదే మీరు చెయ్యండి, ఇదే నా చిత్తం. కాబట్టి ఈనాడు చాలా మంది అజ్ఞానులైన వారు తెలుసుకోలేక యేసు వారేంటి ఎలా పలికారు, ప్రభు ప్రభు అని పిలిస్తే మీకు పరలోకం లేదని అంటున్నాడు యేసు ప్రభు అని అంటున్నారే తప్ప అసలు ఏ సందర్భంలో యేసు ప్రభు ఆ మాట అన్నారు, ఆ మాట అనడానికి కారణం ఏమిటి అన్న విషయం కనీసం కొంత దైవజ్ఞ కాస్త మనిషి జ్ఞానంతోనైనా కొందరు ముస్లిం సహోదరులు యోచించలేకపోతున్నారు. నామకార్థమైన క్రైస్తవులు కూడా కొంతవరకు అలాంటి అజ్ఞానంతో నింపబడ్డారు. ఇక్కడ పౌలు భక్తుడు ద్వారా ఎంత చక్కని మాటలు తెలియపరిచేది చూసారా. అదృశ్యమైపోయే మహిమయే గొప్పదైతే నిలుచు ఉండే మహిమ ఇంకెంత గొప్పది అని తెలియపరిచారు. తర్వాత 12వ వచనము, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునేవాడు. మేమిట్లా చెయ్యక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము, మరియు వారి మనస్సు కఠినమాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తు యేసునందు కొట్టివేయబడినని వారికి తేటబరచబడక ఆ ముసుగులోనే ఇంకా నిలిచి ఉన్నారు. నేటి వరకు మోషే గ్రంథములు వారు చదువునప్పుడల్లా ముసుగు అనేది ఇంకా వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వైపునకు తిరుగుదో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. అయితే ఇప్పుడు మనందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దములో ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మనందరము మార్చబడి ఉన్నాము. కాబట్టి మోషే అదృశ్యమైపోయాడు, ఇటు ఏలియా అదృశ్యమైపోయాడు, మధ్యలో యేసు మాత్రమే మిగిలి ఉన్నాడు. అంటే పూర్వము నుండి తెలియపరిచిన సంగతులన్నీ యేసులో నెరవేర్చబడుట కోసం తండ్రి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయం కోసం ఇక్కడ మోషే ఏలియా వచ్చి ఆ బాధ్యతలన్నీ యేసుకు అప్పగించి మోషే అన్నాడు, ఓ నాథా దైవ కుమార, నేను నీకంటే 1500 సంవత్సరాలు భూమి మీద పుట్టి తండ్రి నాకు ఇచ్చిన ధర్మశాస్త్రములో నేను చెప్పినవన్నీ ఇదిగో ఇప్పుడు నీలో నెరవేర్చబడబోతున్నాయి. ఇక నా పని అయిపోయింది. ఇప్పటి వరకు యూదులందరూ నేను చూపిన మార్గంలో నడిచారు. ఇక నుండి నా బాధ్యత నేను ముగిస్తున్నాను. ధర్మశాస్త్రములు నేను చెప్పిన సంగతులు రక్తప్రోక్షణ ఇక నీలో నెరవేర్చబడబోతుందని మోషే తన చేతులు దులుపుకొని ఖాళీ చేసుకొని మోషే వెళ్ళిపోయాడు. ఇటు ఏలియా అన్నాడు, నాదా పూర్వ ప్రవక్తలందరూ వచ్చారు మీకోసం చెప్పటానికి, ప్రవక్తల స్థానంలో నీవే ఒక మహాప్రవక్తగా వచ్చావు కనుక ఇక మిమ్మల్ని దాటుకుని ఏ ప్రవక్తతో పని లేదు. కాబట్టి ప్రవచనాలతో ఇక పని లేదు. ఆ ప్రవచనాలు ప్రవచించిందే మీకోసం కనుక మీరే ఈ లోకానికి వచ్చేసారు కనుక ఇక ప్రవచనాలతో పని లేదు, ప్రవక్తలతో పని లేదని అంతటి ఏలియా కూడా తన పనిని ముగించుకొని తన చేతులు ఖాళీ చేసుకుని తాను వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది ఎవరంటే ఒక్క యేసు ఒక్కడే అక్కడ మహిమతో నింపబడెను అని వ్రాయబడినది. ఆ యేసు ఒక్కడే నిలబడి ఉండగా పరలోకంలో ఒక శబ్దం శిష్యులకు వినిపిస్తున్నాడు, తండ్రి ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పినటువంటిదే మీరు చెయ్యండి, ఈయన మాట మీరు వినండి. అంటే ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటో తెలుసా? కుమారుని ముద్దు పెట్టుకోవటం, అంటే ఆయన ఇష్టపడటం. తండ్రి చిత్తం ఏంటో తెలుసా? కుమారుడు అపరాధ పరిహారార్థ బలిగా చేయబడి అతడు నలగొట్టబడటానికి తండ్రికి ఇష్టమైంది, అదే తండ్రి చిత్తము. ఆయన నలగొట్టబడిన యజ్ఞములోనికి మనందరం రావాలి.
ప్రభుని ముద్దు పెట్టుకోవాలి. ప్రభా, నా కోసం నువ్వు ఇంతగా మరణించావని చెప్పి ఆయనను ఇష్టపడి ఆయనకు జోహార్లు చెప్పి ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయన ముద్దు పెట్టుకోవాలి. ఈయన మాటే మీరు వినండి అంటే ఇక ధర్మశాస్త్రంతో మీరు పని లేదు, ధర్మశాస్త్రం మాట మీరు వినక్కర్లేదు, రక్త ప్రోక్షణిక మీరు చేయక్కర్లేదు, అలాగే ప్రవచనాలతో మీకు ఇంకా పని లేదు, ప్రవక్తలతో కూడా మీకు ఇక పని లేదని చెప్పటానికి ఇతడు మాట మీరు వినండి అని తండ్రి పదే పదే ఆ మాట తెలియపరిచాడు. తెలియ చాలామంది ముస్లిం సహోదరులు ఈ మాటను వల్గర్గా బోధిస్తూ వారికి తెలిసిన ఏదో కొద్దిపాటి జ్ఞానంతో ఇలా అనుకుంటున్నారు. యేసు వారు చెప్పారు ప్రభుని యేసుని పిలిస్తే పరలోకానికి చేరదని ఆ విధంగా వారు మాట్లాడుచున్నారే తప్ప వాస్తవానికి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ దైవ నీతి ఏంటో ముస్లిం సహోదరులు తెలుసుకోలేకపోతున్నారు. ఒక సందర్భంలో బ్రదర్ షఫీ బ్రదర్ ముస్లిం వక్త ఒక సందర్భంలో ఆయన ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఇలా చెప్పారు. అదేమిటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 25-30 వచనాలు చదివితే అక్కడ అంటాడు కదా, గురుగులను గురించి గోధుమల గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారు. ఆయన ఏమనో తెలుసా? 13వ అధ్యాయము మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య పురుగులను ఎత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు పురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుడు దాసులను అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతను వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుటానికి ఇష్టమా అని అతను అడిగిరి. అందుకతడు వద్దు సుమా, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగిత్తురు, కోతకాలం వరకు కలిసి రెండింటిని కలుసు ఎదుగనీయుడి. కోతకాలమున గురుగులను ముందుగా కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టలో చేర్చి పెట్టుడని కోతకాలతో చెప్పుదలను. ఇదే మాట ముస్లిం సహోదరుడు ముస్లిం వక్త అయినటువంటి షఫీ బ్రదర్ ఒక సందర్భంలో చెప్తూ అంటాడు, గోధుమలు అనేవి యేసుక్రీస్తు కేవలం మానవుడు, ఒక ప్రవక్త అని నమ్మటమే గోధుమలు. గురుగులు అనేటువంటివి యేసు దైవ కుమారుడు, యేసు దేవుడై ఉన్నాడు, యేసు సిలువ వేయబడ్డాడు అనేటువంటి అపోహాలే గురుగులు అని చెప్పి వ్యాఖ్యానం చేస్తూ బైబిల్లో ఉన్న ఇవే విషయాలు ఆయన తీసుకొని ఈ మాటలకు వేరే విధంగా అపాదంగా మాట్లాడటం జరిగింది. చూడండి, ఆయనకున్న తెలివి ఏంటంటే గోధుమ అంటే వాస్తవానికి ఆహారం, ప్రయోజనం. గోధుమ, గురుగంటే ప్రయోజనం లేదు. కాబట్టి గోధుమ అనే మాటకు అర్థం ఏంటట? యేసు మనుషుడని నమ్మటం గోధుమ అంటే అది నిజమట. గురుగులు అనేవి అబద్ధం, అవి మోసకరం. కాబట్టి గురుగులంటే గోధుమలు జల్లిన తర్వాతట గురుగులు వచ్చి అందులో నాటబడ్డాయి. ఈ గురుగులు అనేవి యేసు దేవుడని నమ్మటమే అబద్ధం, అవి గురుగులు. యేసు సిలువేయబడ్డాడు అని నమ్మటమే అది అబద్ధం, అదే గురుగులు. యేసు సాక్షాత్తు దైవ కుమారుడు అని నమ్మటమే అది అబద్ధం, అదే గురుగులు. ఈ గురుగులు అనేవి మరి యేసు వారు బోధించిన తర్వాత ఈ గోధుమల ప్రక్కన గురుగులు శత్రువు వచ్చి నాటేశాడు. బైబిల్లో యేసు మనుషుడు, మనుషు కుమారుడు అని ఉంటే, మరో ప్రక్క ఇదే బైబిల్లో ఆయన దైవ కుమారుడు సిలువేయబడ్డాడని మీరు సొంతంగా రాసేసుకున్నారనేటువంటి వ్యాఖ్యానం షఫీ బ్రదర్ చెప్పడం జరిగింది. బహుశా ఆయన చెప్పిన వర్తమానము ప్రపంచం నలుమూలల్లో సాధారణంగా చాలా చోట్ల ఈ విషయాన్ని వినే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే దయచేసి షఫీ బ్రదర్ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. నెంబర్ 1, ఇక్కడ రాయబడిన అధ్యాయంలో మొదట గోధుమలు విత్తబడెను, తర్వాత శత్రువు వచ్చి గురుగులు విత్తెను అని వ్రాయబడినది. ఏదైనా మొట్టమొదట ఒరిజినల్దే వస్తుంది, తర్వాత డూప్లికేట్ వస్తుంది. నేను షఫీ బ్రదర్కు, ప్రపంచ ముస్లింలకు సవాలుగా నేను చెప్పే విషయం ఏంటంటే మొదట ఎప్పుడు ఒరిజినల్ వస్తుంది. ఇక్కడ తన శిష్యులు చెప్పారు, నీవు నిక్కమైన గోధుమ విత్తనాలే విత్తితివి, మరి గురుగులు ఎక్కడి నుండి వచ్చాను అన్నాడు. గురుగులు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యేసు సిలువ వేయబడలేదు అని చెప్పటమే గురుగులు. యేసు దేవుని కుమారుడు కాడు అని చెప్పటమే గురుగులు. యేసు దేవుడు కాడు అని చెప్పటమే గురుగులు. ఈ గురుగులన్నీ ఎక్కడున్నాయో తెలుసా? ఖురాన్ గ్రంథంలో. మొదట వచ్చింది బైబుల్, తర్వాత వచ్చింది ఖురాన్. మొదట విత్తబడిందేమో
గోధుమలు, తర్వాత విత్తబడింది ఏంటంటే గురుగులు. ఈ గురుగులు కూడా ఎవరు విత్తారట? దానంతట దాన్ని మొలవలేదట. శత్రువు వచ్చి, శైతానుడు వచ్చి రాయటం జరిగింది. లేక గోధుమల మధ్య వాటిని విత్తెను. బైబిల్ వచ్చిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఖురాన్ వచ్చింది. బైబిల్లో ఉన్న విషయాలు ఖురాను రాకక ముందే ప్రపంచ నలుమూలలకు క్రీస్తు సువార్త వెళ్ళిపోయింది. క్రీస్తు సువార్త నలుమూలలకు వెళ్ళిన తరువాత వచ్చిన ఈ ఖురానులో సూరై అన్నిసా 157, 158 ఆయాతులలో అక్కడ అంటాడు, యేసు సిలువ వేయబడలేదు, మరియం కుమారుడైన యేసు సిలువ వేయబడలేదు, యేసుని పోలిన మరొక మనుషుని సిలువ వేశారు అన్నాడు. ఈ మాట నేను అంటాను, గురుగులు. ఎప్పుడైనా సరే రూపాయి కాగితం మొదలుకొని 1000 రూపాయల కాగితం వరకు మొదట ఒరిజినల్ వస్తుంది. దానితో పాటు సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో నకిలీది ప్రవేశపెట్టబడతాది. ఎప్పుడు కూడా సృష్టిలో నకిలీది ముందు రాదు, మొదట ఒరిజినల్ వస్తుంది. తర్వాత దాన్ని అనుసరిస్తూ దాని స్థానంలో ఇది కూడా నిలబడాలన్న ఉద్దేశంతో నకిలీది వస్తుంది. అది రూపాయి కాగితం మొదలుకొని 1000 రూపాయల వరకు. ఈనాడు దొంగ డబ్బు చాలా చోట్ల చలామణి అవుతుంది. నిజమైన డబ్బు ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది, దొంగ డబ్బు కొన్ని చోట్లే చలామణి అవుతుంది. ఆ మాటకు వస్తే మొదట వచ్చిన గ్రంథం ఏంటంటే బైబుల్. బైబుల్ తర్వాత వచ్చిన గ్రంథం ఏంటంటే ఖురాన్. కాబట్టి బైబిల్ ప్రకారంగా చూస్తే యేసు మరణించాడు, యేసు దేవుని కుమారుడు, యేసు సాక్షాత్తు సర్వ సృష్టికర్త. ఈ బైబిల్ తర్వాత వచ్చినటువంటి ఖురాన్ ఏం చెప్తున్నది అంటే అసలు యేసు దేవుని కుమారుడే కాడు, దేవుడు కాడు, ఆయన కేవలం సామాన్యమైన మానవుడు, ఒక ప్రవక్త మాత్రమే, అతడు సిలువ వేయబడలేదు అన్న మాటలు ఖురానులో ముద్రించబడ్డాయి. ఖురానులో ఉన్న మాటలే గురుగులు. అంటే ప్రభుకు ముందే తెలుసు ఈ మాటల తర్వాత ఆయనను గురించి వేరే మాటలు బోధించే అబద్ధ ప్రవక్తలు వస్తారు, శైతానుడు వారిని వాడుకుంటాడని తమ గ్రంథములో క్రీస్తుకు వ్యతిరేకమైన బోధలో వారి గ్రంథాల్లో రాసుకుంటారో సంగతి తెలిసే ప్రభు ఈ మాట చెప్పారు. కాబట్టి షఫీ బ్రదర్ చెప్పినట్లుగా గోధుమలంటే యేసు మానవుడు మాత్రుడని నమ్మటమే గోధుమలు, గురుగులు అనేది యేసు దేవుడని నమ్మటం గురుగులు. కాబట్టి శత్రువు చేసిన పని గురుగులు అంటే యేసుని దైవత్వాన్ని ఆపాదించడమే తప్పు, అది గురుగులని ఆయన సంబోధించారు. కాబట్టి నేను బ్రదర్కి చెప్పే విషయం ఏమిటంటే గోధుమలు అనగా బైబుల్, గురుగులు అనగా బైబుల్ తర్వాత వచ్చిన గ్రంథం. గోధుమలు అనగా యేసు దేవుని కుమారుడు, గురుగులు అనగా యేసు దేవుడు కుమారుడు కాడు అని చెప్పడం. కాబట్టి గురుగులు ఎవరు విత్యను అనంటే శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్యను. ఇక్కడ అంటాడు ఈ రెండిటిని కలిసి పెరగనివ్వండి అన్నాడు. ఈనాడు ప్రపంచం అంతట్లో ఖురాను నడుస్తుంది, బైబిల్ నడుస్తుంది, బైబిల్ నడుస్తుంది, ఖురాను నడుస్తుంది. ఇందులో ఏ గ్రంథం కూడా తక్కువ కాలేదు. కోతకాలము వరకు అనగా యుగ సమాప్తి వరకు ఈ రెండు గ్రంథాలు కూడా నడుస్తాయి భూమి మీద. గురుగుల్ని పెరగనివ్వండి అన్నాడు, గోధుమల్ని పెరగనివ్వండి, కోతకాలం వచ్చినప్పుడు వాటిని నేనే పోసేస్తాను అన్నాడు ఆయన. అంటే అప్పటి వరకు ఖురాన్ గ్రంథం భూమి మీద నడుస్తుంది అంతము వరకు, బైబిల్ గ్రంథము కూడా నడుస్తుంది భూమి మీద అంతము వరకు. ఆ యజమానుడు వచ్చినప్పుడు మొదట గురుగులనట వాటిని అగ్ని గుండములు వేస్తాను అన్నాడు, గోధుమలను మాత్రము తన కొట్లలో సిద్ధపరుచుకుంటాను అన్నాడు. గోధుమలనగా క్రైస్తవులు, గోధుమలనగా యేసు దేవుని కుమారుడని నమ్మినవారు, గోధుమలనగా యేసు సిలువేయబడ్డని నమ్మినవారు, గోధుమలనగా యేసు నా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి ఆయన మృతుడై లేచాడని నమ్మటమే గోధుమలు. ఆ గోధుమ అనే స్థానంలో ఉన్న వారందరికీ కొట్లలో ఆయన ధాన్యాన్ని సిద్ధపరచున్నట్లు గోధుమలను తన కొట్లలో సిద్ధపరచుకుంటాడు. గురుగులనగా యేసు దేవుడు కాడు, దేవుడు కుమారుడు కాడు, సిలువ వేయబడలేదని నమ్మేటువంటి వారే గురుగులు. ఈ గురుగులనే వాటిని ఏం చేస్తాడు ఆయన అంటే ఆరని అగ్ని గుండములో కాల్చేస్తాడు. కాబట్టి దయచేసి ప్రపంచంలో ఉన్న నా ముస్లిం సహోదరులారా, ఒకవేళ మీకు బైబిల్ తెలియకపోతే బైబిల్ను గురించి బాగా అవగాహన కలిగిన వారి యొద్దకు వచ్చి మీరు తెలుసుకోండి. ఈ మాట మీ ఖురాన్లో అల్లా చెప్పారు. ఓ గ్రంథ ప్రజలారా, మీకు తౌరా, జబూర్, ఇంజీల్ అనేటువంటి గ్రంథాలు మీ ప్రభువు తరపు నుండి మీకు అవతరింప చేయబడ్డాయి. ఆ గ్రంథములను విశ్వసించలేనంత వరకు మీరు అసలు ఏ పునాది మీద కూడా మీరు లేనట్లే అని ఖురాన్లో మీ అల్లా చెప్పారు. రెండవది, మీకు ఏమైనా సందేహం ఉన్న ఎడల మీకు పూర్వం వచ్చిన గ్రంథ ప్రజల యొద్దకు వెళ్ళి వారిని అడిగి మీరు తెలుసుకోనండి అన్నమాట కూడా ఖురానులో అల్లా గారు మహమ్మదీలైనటువంటి మీకు తెలియపరిచారు. కాబట్టి ఒక మీకు ఏమైనా తెలుసుకోకపోతే కనుక రండి,
ముఖాముఖిగా మనం మాట్లాడుకుందాం. దేవుని ప్రేమను బట్టి సహోదర ప్రేమతో కూర్చుందాం. నా ఇంటికి మీరు రావచ్చు, మీ ఇంటికి నేను రావచ్చు. ప్రేమతో కూర్చొని వాస్తవమైనటువంటి సత్య సంగతులను మనం వెలుగులో చూద్దాం. కాబట్టి తండ్రి చిత్తం ఏమిటంటే కుమారుడు యొక్క మరణాన్ని విశ్వసించు అని అర్థము. తండ్రి చిత్తం ఏమిటంటే కుమారుని ముద్దు పెట్టు అంటే ఆయన ఇష్టపడమని అర్థము. తండ్రి చిత్తం ఏమిటంటే ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, అది తండ్రి చిత్తం. కాబట్టి యేసు వారు ఇంకా శిలువ మరణం పొందలేదు కాబట్టి ఈ మాట చెప్పారు, నా తండ్రి చిత్తము చేయువాడే అన్నాడు. ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటో ఒక్కొక్క విషయాన్ని మనం గమనించుకుంటూ మనం వెళ్ళిపోదాము. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29 వచ్చిన భాగం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29 వచ్చిన భాగం. 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును. ఒక్క నిమిషం. నన్ను పంపినవాడు నాకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఆయన తనకు ఇష్టమైన ప్రతి కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. యెషయా 53 ఏం చెప్పాడు? ఆయనను నలగగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నా మీ ముస్లిం సహోదరులకు, క్రైస్తవులకు. ఏం చెప్పారు యేసు వారు అక్కడ 8వ అధ్యాయం 29లో యోహాను సువార్తలో? మరొకసారి చదువుతారి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. అంటే తండ్రి చిత్తము నెరవేర్చుటే పరలోకంలో ప్రవేశిస్తారు. ఆ తండ్రి ఏం చెప్పాడు అనేది ఇక్కడ యేసు వారు చెప్తున్నారు. ఏమని? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎప్పుడు చేస్తాను, నెరవేరుస్తాను. ఏమిటి ఆయనకి ఇష్టమైన కార్యము అనంటే 53:10 మనం చదువుకున్నాం. ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఆ ఇష్టమును ఇప్పుడు యేసు వారు ఏం చేయబోతున్నాడు? నెరవేర్చబోతున్నాడు. అదే తండ్రి చిత్తం. చెప్పండి ఏంటట? ఆయన తండ్రి చిత్తము ఏమిటంటే తండ్రికి ఇష్టమైన కార్యం నెరవేర్చటమే తండ్రి చిత్తం. ఏమిటా తండ్రి చిత్తం అంటే ఆయనను నలగొట్టుటకు యెహోవాకు అతడు అపరాధ పరిహారార్థంగా చేయబడి. ఎంత విచిత్రం అంటే బైబిల్ తర్వాత ఎప్పుడో 7 వెనకాతల వచ్చిన ఈ ఖురానులో అసలు యేసు శిలువ వేయబడలేదు అన్నట్టు ఎంత అజ్ఞానం నేను అంటాను. అసలు యేసు వారి కాలంలో మహమ్మద్ ప్రవక్త భూమి మీద పుట్టాడా పోని? ఇప్పుడు యేసు వారి కాలంలో ఖురాన్ అనే గ్రంథం వెలుగులోకి ఏమో వచ్చిందా పోని? లేదు. అసలు యేసు కాలంలో అసలు ఇస్లాం మతం అనేటువంటిది ఏమైనా భూమి మీద ఉందా? లేదే. అసలు యేసు కాలంలో ఇస్మాయిల్ 12 గోత్రాలు, ఆ గోత్రం చెందిన కర్తలు కూడా ఎవరికి తెలియదు. మహమ్మదీయులు అనబడిన అరబు ప్రజలకు. యేసు వచ్చి వెళ్ళిపోయిన 577వ సంవత్సరం మహమ్మద్ గారు మక్కాపురంలో బీబీ అమీనా అబ్దుల్లా అనేటువంటి తల్లిదండ్రులు పుట్టి 40 సంవత్సరాలుగా ఆయన ప్రవక్త పదవి లభించిందని, ఆయన 50 సంవత్సరాలు సఫర్ మాసం అనేటువంటి నెలలో ఖురాన్ గ్రంథం ఆయన దగ్గరికి అవతరించబడిందని ప్రపంచ ముస్లింలు నమ్ముతున్నారే. అసలు యేసు కాలంలో మహమ్మద్ ఉన్నారా? యేసు కాలంలో ఇస్లాం మతం అనేది ఉందా? యేసు కాలంలో ఖురాన్ గ్రంథం అనేటువంటిది ఉందా? అవి లేనప్పుడు యేసు సిలువ వేయబడలేదు అని మహమ్మద్కి ఎలా తెలుసు? ఖురాన్ గ్రంథం మీద ఎలా రాయబడింది? నేను ఒక మాట అంటాను దయచేసి. ఈనాడు ప్రపంచమంతా కూడా మహమ్మద్ వారిని ముస్లిం ప్రజలు ప్రవక్తగా నమ్ముతున్నారు. ఎవడో ఒక అజ్ఞాని దారిపోయేటువంటి వాడు ఇంతలావు పుస్తకం ఒకటి వాడు కూర్చుని బాగా రాసుకొని అందులో అంటాడు, అసలు మహమ్మద్ గారు ప్రవక్త గారు కాదు, మహమ్మద్ అనే పేరు కలిగిన వ్యక్తి అసలు ఈ భూమి మీద పుట్టలేదు, అసలు సౌదీ అరేబియాలో మహమ్మద్ అనే పేరు గల వ్యక్తి ఎవరు లేరు అనేసి ఎవరో దారిపోయినప్పుడు ఒక అజ్ఞాని ఒక మాటను చెప్పి తన గ్రంథంలో రాస్తాడు. అలా రాసినంత మాత్రాన అది నిజమైపోతుందా? మహమ్మద్ వారు పుట్టారు అనేది జగమెరిగిన సత్యం. ఆయన ప్రవక్త గారు ఉన్నాడు అన్న సంగతి ప్రపంచ ముస్లింలు ఎరిగిన సత్యం. ఆయన సౌదీ అరేబియా ప్రాంతంలో అల్లా కోసం ఆయన పాటుపడ్డాడు అనేది జగమెరిగిన సత్యం. అయితే ఎవడో దారిపోయేవాడు మహమ్మద్ అనే వ్యక్తి అసలు ప్రవక్త కాదు, మహమ్మద్ అనేటువంటి వ్యక్తి అసలు పుట్టలేదు, మహమ్మద్ అనే పేరు గల వ్యక్తి సౌదీ అరేబియాలో ఎప్పటికీ జన్మించనే లేదని ఎవడో ఒక పుస్తకంలో ఒక మాట రాస్తే ఆ పుస్తకంలో ఉన్న మాటను బట్టి ప్రపంచ ముస్లింలు నమ్ముతారా? ముస్లింలు అంటారు, ఇదేంటే ఎవడో రాసిన పుస్తకం మాకేం కావాలి, మా ఖురానులో ఆల్రెడీ ఎప్పుడో ఈ పుస్తకం కంటే మా ఖురాన్ ముందు వచ్చింది, మా ఖురాన్లో మహమ్మద్ వారు ఉన్నారు, ఆయన బోధలు ఉన్నాయి, అల్లా తఆలా ఆయనకు అనుగ్రహించినటువంటి దైవాన్ని అందులో రాయబడ్డాయి. కాబట్టి మహమ్మద్ వారు మాకు చెప్పిన దాన్నే మేము విశ్వసిస్తాం, ఎవడో రాసిన పుస్తకాన్ని మేమెందుకు నమ్ముతామంటారు ప్రపంచ ముస్లింలు. ఆ మాటకు వస్తే
బైబిల్లో యేసు మరణించి సిలువేయబడి తిరిగి లేచినని ఉన్న మాటను బట్టి, ఎప్పుడో 7 అంకాతులు వచ్చిన ఖురానులో యేసు సిలువేయబడలేదన్న మాట ఉన్న దానిని బట్టి ఈనాడు ప్రపంచ క్రైస్తవులు ఖురానులో ఉన్నాయి సిలువేయబడలని యేసు నమ్ముతారనుకుంటున్నారా? నో, జరిగే పని కాదు. ఒకవేళ ఈ ఖురానే కనుక బైబిల్తో పాటు సమానంగా ఉన్న గ్రంథమే కనుక అయితే, కాలాన్ని బట్టి బైబిల్తో పాటు ఆయన శిష్యులతో పాటు యేసు మహమ్మద్ వారు కూడా ఆ కాలంలో పుట్టిన మహాప్రవక్త గారే కనుక అయితే కనుక ఎస్ మహమ్మద్ వారి మాట మనం విందాం. ఏమనంటే, లేదయ్యా మహమ్మద్ వారు కూడా యేసు ప్రభు వారి శిష్యుల కాలంలో ఉన్నాడు. ఈయన యేసు వారితో పాటు ఈయన కూడా నడిచారు ఆ రోజుల్లో. యేసు వారి బోధలు ఈయన కూడా విన్నారు కాబట్టి మహమ్మద్ వారు చెప్పింది కూడా అక్షరాల నిజమే, ఖురాన్ చెప్పేది 100% నిజమని నమ్ముతాము. కానీ అలా లేదే. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్పారు, తండ్రి చిత్తం ఏమిటో తెలుసా? నా తండ్రికి ఇష్టమైన దానిని నేను ఎప్పుడు కూడా నెరవేర్చుదను. ఇదే తండ్రి చిత్తం. మరో మాట మీకు చూపించాలి. 12వ అధ్యాయం యోహాను సువార్త 28 వచ్చిన భాగం. 12వ అధ్యాయం 28. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను. తండ్రి నీ నామమును మహిమపరచమని యేసు వారు చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచెదను, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి దిగి వచ్చెను. ఎంత అద్భుతము! యేసు శిష్యుల కాలంలో కూడా అదే జరిగింది. యోర్దాను నదిలో యేసు వారు బాప్తిజం పొందుతున్నప్పుడు అదే జరిగింది. ఇక్కడ యేసు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆకాశం నుండి ఒక వాడిని అదే వినబడింది. యేసు వారు అన్నారట, తండ్రి నీ నామమును మహిమపరచుము అన్నాడట తండ్రిని. తండ్రి నీ నామమును మహిమపరచుము అని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దం ఆకాశము నుండి దిగి వచ్చెను. ఎంత అద్భుతం! అక్కడక్కడే నిలవబడి వినిన జన సమూహం అంతా కూడా ఇది ఒక ఉరుము అని అనుకునేది. మరికొందరు అనుకున్నారట, దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడిరి. అంటే ఆకాశం నుండి వచ్చిన శబ్దం అట ఆనాడు యోర్దాను నదిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారికి ఎలా వినబడిందో, రూపాంతరం కొండ మీద ఉన్నప్పుడు శిష్యులకు కూడా అదే వినబడినది. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అన్నాడు. అంటే ఇక మోషేతో పని లేదు, ఏలియాతో పని లేదు, ధర్మశాస్త్రంతో పని లేదు, రక్తప్రోక్షంతో పని లేదు, ప్రవక్తలతో పని లేదు, ప్రవచనాలతో ఇక మీకు పని లేదు. అన్నిటికీ మూలమైన యేసు మీ మధ్యకు వచ్చేసాడు. ఆయన మాటే మీరు వినండి, ఇదే నా చిత్తం అన్నాడు తండ్రి. ఇక్కడ మూడవది ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు నీ నామమును మహిమపరచుము అన్నాడట. ఇంతకీ తండ్రి యొక్క నామం ఏంటో తెలుసా? తండ్రి యొక్క నామం ఏంటో తెలుసా? నిర్గమకాండము 23వ అధ్యాయము 20-21 వచనాలను మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఇలా రాయబడి ఉంటుంది. తండ్రే చెప్తున్నాడు ఆ మాట. చూడండి 23-20-21 వచనాలు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడుట నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రక్షించుటకు మిమ్మలను నడిపించి రక్షించుటకు ఒక దూతను నేను మీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధి జాగ్రత్త. ఆ దూత యొక్క సన్నిధిని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయన మాట మీరు వినవలయును. ఆయనకు కోపం రేపవద్దు. కనీసం ఆయనకు మీరు కోపం కూడా రేపొద్దు. మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది. ఎంత మంచి మాట! నా నామం ఎవరికుంది? ఆయనకుంది. కాబట్టి ఆ నామమే తండ్రి నామధేయము గలవాడే యేసు ప్రభు. అందుకే అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయం మనం 5వ అధ్యాయం 43లో మనం చూస్తే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఎంత మంచి మాట చెప్పాడు ప్రభు. చూస్తారా మా మాట? 43 5:43 నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. 5:43 నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చి నీడలో వాడిని మీరు అంగీకరిస్తారు. ఎవడు వీడు? వీడు అబద్ధ ప్రవక్త. యేసు వెళ్ళిపోయిన తర్వాత ఒక గ్రంథాన్ని రాసేడు వాడు. యేసు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు ఒక అబద్ధ ప్రవక్త. యేసు సిలువ వేయబడలేదు, ఆయన సిలువ మీద మరణించలేదు, అసలు ఆయన దేవుని కుమారుడు కానే కాడన్నాడు ఒక అబద్ధ ప్రవక్త.
ఇక్కడ ప్రభు అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు ఒకడు అబద్ధ ప్రవక్త, వాడిని లోకం నమ్ముతుంది, అజ్ఞానులు వారు, వాడిని లోకం నమ్ముతుంది, వాడి మార్గంలో నడుస్తుంది. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నిర్గమాకాండములో అక్కడ చెప్పాడు ఏమని, అతని కోపం మీరేం చేయొద్దు, రేపవద్దు, ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండండి, అతడు మీ పాపములు పరిహరింపడు. ఎందుకో తెలుసా, ఆయన దేవదూత వలె ఉన్నాడు ఆ కాలంలో. మనుషుడుగా వచ్చిన తర్వాత పాపములు పరిహరిస్తాడు అని అర్థం. దేవదూతగా ఉన్నాడు కనుక, మహిమ శరీరముతో ఉన్నాడు కనుక ఆయన పాపములు పరిహరించలేడు ఆ రోజుల్లో. ఆయన చాలా కోపం గలవాడు, ఆయన సన్నిధి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, నా నామము ఆయనకు ఉన్నది అన్నాడు. యేసు వారు ఇక్కడ చెప్పారు, తండ్రి నీ నామమును మహిమపరచు అన్నాడు. ఆ నామమే యేసు ప్రభువు అని అన్నాడు. దయచేసి బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ అన్నాడు మత్తయి సువార్త యోహాను సువార్త 12:38 చెప్పాడు, తండ్రి నీ నామమును మహిమపరచుము అని చెప్పాను, అంతటి నేను దానిని మహిమపరచి తిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. కాబట్టి ఇప్పుడు తండ్రి యొక్క నామమే యేసు ప్రభువారై ఉన్నాడు. కాబట్టి ఆయన నామం ఈయనకు ఉన్నది, ఆయన అంతస్తు ఈయన అంతస్తు ఒక్కటే, ఆయన జీవం గలవాడు, ఈయన జీవం గలవాడు. కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకోవటం, కుమారుని ఇష్టపడటం, కుమారుని మరణములో పాలుపంపులు పొందటమే తండ్రి యొక్క చిత్తము. మరో మాట నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. 2 యోహాను సువార్త 5వ అధ్యాయము 22 నుండి 31 వచ్చిన వరకు. 22 తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని అందరూ గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చుటకు అధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. చూసారా ప్రియులారా, ఇందాక అన్నాడు నీ నామమును నీవు మహిమపరచుము అంటే కుమారుని గణపరచుము. కాబట్టి కుమారుని ఏం చేయాలట, ముద్దు పెట్టుకున్నాడు, లేకపోతే ఆయన ఏం చేస్తారట, పైన ఆయన కోపించును. కాబట్టి తండ్రి చిత్తం ఏంటో తెలుసా, కుమారుడికి విధేయులో ఉంటే తండ్రి చిత్తం, కుమారుడు శిలువ మరణం పొందిన దానిని విశ్వసించడమే తండ్రి చిత్తం. దీన్ని తెలుసుకోలేని అజ్ఞానులైనటువంటి కొంతమంది ముస్లిం పండితులు యేసు ప్రభు ఇలా చెప్పాడు, ప్రభా నన్ను పిలిస్తే పరలోకం దొరకదు అన్నాడు, కాబట్టి యేసు ప్రార్థన చేయడం అనవసరము అంటున్నారు. కానీ యేసు ఏ సందర్భంలో చెప్పారు, మరి తండ్రి చిత్తం నెరవేర్చేవాడే పరలోకానికి వస్తున్నప్పుడు మరి తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోవద్దా? అసలు తండ్రి చిత్తం ఈ విశ్వంలో ఏమై ఉన్నది? తన ప్రియ కుమారుడిని అంగీకరించడమే తండ్రి చిత్తం, ముద్దు పెట్టుకున్నట్టు ఆయన అంగీకరించడం, ఆయన ఇష్టపడటమే తండ్రి చిత్తం. చూడండి ఇక్కడ అంటాడు కదా, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రి గణపరచబడునట్లు అందరూ కుమారుని గణపరచబడునని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గణపరచలేడు. చాలా మంది ముస్లింలు అనుకుంటున్నారు బైబిల్లో యెహోవా అని పేరు కలిగి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వసించిన దేవుణ్ణి మేము కూడా మా ఖురానులో అల్లా అనే పేరుతో విశ్వసిస్తున్నాము అని చెప్పి ప్రపంచ ముస్లింలు చంకలు కొట్టుకుని సంతోషిస్తున్నారు. వాస్తవానికి బైబిల్లో ఉన్న యెహోవా దేవునితో ఖురానులో అల్లా అని పేరు కలిగిన ఆయనతో పోల్చడానికి వీలు లేదు. వెలుగునకు చీకటికి ఎంత వ్యత్యాసం ఉన్నాదో యెహోవా అనే తండ్రి అయిన దేవునికి అల్లా అని పేరు పిలవబడినటువంటి ఆయనకు అసలంత పోలికలు లేనే లేవు ప్రియులారా, ఇది సత్యం. అందుకే ఒక చోట యేసు ప్రభు ఈ మాట చెప్పిన 16వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిస్తే, మేము మీ హృదయమును కలవరపడకుండాన్నట్లు ఈ సంగతులు నేను మీతో ముందుగా చెప్పుచున్నాను, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని చెప్పుకోను కాలము వచ్చుచున్నది, వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేతురు. అవి జరుగు కాలము సంభవించినప్పుడు వాటిని గురించి ముందుగా నేను మీతో చెప్పి తినని ఆ దినములు యందు మీరు నమ్మండి అన్నారు. ఈనాడు ప్రపంచ ఉగ్రవాదులు అల్లా మతమానబడిన ఇస్లాం కోసం మేము జిహాద్ పవిత్ర యుద్ధం చేస్తున్నాం అని చెప్పి ఈ విషయం ప్రపంచం అందరికీ తెలుసు. ఒక ముస్లింలే కాదు, క్రైస్తవులే కాదు, హిందువులే కాదు, నాస్తికులే కాదు, లేకపోతే ఆయన బౌద్ధిస్టులే కాదు, కానీ ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు ఏమిటది అని అంటే
అల్లా పేరుతో ముస్లింలు యుద్ధాలు చేస్తున్నారు. ఏంటి మా అల్లా మతం కోసం, మా అల్లా యొక్క ఇస్లాం మతం కోసం మేము ప్రాణాలు పెడుతున్నాం, ప్రాణాలు తీసేస్తున్నాం. ఈ మాట యేసు ప్రభువు చెప్పారు. మిమ్మల్ని చంపే ప్రతివాడు దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నారు, నిజానికి వాడు తండ్రిని నన్ను తెలుసుకోలేదు. అంటే తెలియబడలేని దేవుడు వరకు ఉన్నారు. యేసు ప్రభు చెప్పిన దేవుడు ఎవరంటే సృష్టిని కలుగు చేసిన తండ్రిని గురించి యేసు చెప్తూ ఉంటుంటే, మరి ముస్లిం సహోదరులు ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎవరి కోసం వారు పాటుపడుతున్నారంటే బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు కాడాయన. ఇది వాస్తవం. అందుకే ఇక్కడ అంటాడు కదా 22వ వచనం మన కింద భాగంగా చదివితే, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం నుంచి వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవితులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ తండ్రి తనను తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనను తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహింపబడెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. కాబట్టి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలము సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదారు. అంటే తండ్రికి కుమారునికి ఉన్న ఇక్కడ అనుసంబంధం, ఆత్మీయంగా వారికి ఉన్నటువంటి దగ్గర బంధాన్ని ఇక్కడ యేసు ప్రభు వారు తెలియపరుస్తూ, నా తండ్రి ఎలా జీవం గలవాడో నేను కూడా నా తండ్రి మూలంగా జీవం గలవాడనైనా, కాబట్టి నా తండ్రి చెప్పినట్లు నన్ను ముద్దు పెట్టుకోవటం అనగా నన్ను ఇష్టపడితేనే నా తండ్రి చిత్తం నేను నెరవేర్చున్నాను. ఇప్పుడు యేసు యొక్క చిత్తం, తండ్రి యొక్క చిత్తం ఏమిటంటే యేసుని అంగీకరించు. యేసు చిత్తం ఏమిటో తెలుసా? ప్రభు చెప్పారు, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించుకో. ఇది తండ్రి చిత్తం. ఎందుకంటే యేసు మాట వినండి అని తండ్రి ఆజ్ఞాపించాడు కనుక ఇప్పుడు యేసు మాట వినడమే తండ్రి చిత్తం. యేసు ఏం చెప్పాను? ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించమన్నాడు. ఇది యేసు మాట. ఈ మాట తండ్రికి ఇష్టం, అది తండ్రి చిత్తం. 2, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడను అన్నాడు. మరి ఈరోజు ప్రపంచ ముస్లింలు ఎక్కడైనా రక్షణ పొందుతున్నారా? కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటారు, యేసు వారిని గౌరవిస్తామండి పాస్టర్ గారు, యేసు వారంటే మాకు చాలా ప్రాణం అండి, మీరే కాదు యేసు వారి యొక్క దివ్య మార్గంలో మేము కూడా నడుస్తున్నాం, యేసు వారు మాకు మహాప్రవక్త గారండి అంటారు. నో, ఆ మాట నమ్మటానికి వీల్లేదు. నువ్వు యేసుని నమ్మినట్లయితే యేసు బోధనను విశ్వసించాలి. యేసు బోధ ఏంటో తెలుసా? నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షించబడినారు. ఆ పని మీరు చేస్తున్నారా ముస్లింలు? లేదు. తర్వాత ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కునుడి అని చెప్పాడు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. ఆ పని మీరు చేయగలుగుతున్నారా? కానీ ప్రపంచ క్రైస్తవులు చేస్తున్నారు. 3వది యేసువారు చెప్పారు, భార్య బ్రతికుండగా భర్తనబడిన వాడు వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఆమె చనిపోతే వేరే పెళ్లి చేసుకోమని చెప్పాడు. కానీ ప్రపంచ ముస్లింలు యేసువారిని మీరు అంగీకరిస్తే నిజంగా బోధ మీరు చేస్తున్నారా? ఇలా చెప్పుకుంటూ వెళితే యేసువారు ఒక మాట చెప్పారు, ఏంటి? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు. ఆ పని మీరు చేస్తారా? కానీ ప్రపంచ క్రైస్తవులు ఎంతోమంది అపసాక్షులైపోయి ప్రాణాలు సహితం కూడా పెట్టేశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే యేసువారు తండ్రి యొక్క చిత్తమును యేసు నెరవేర్చారు. యేసు యొక్క చిత్తమును మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో, ఆయన బోధన ఎప్పుడు విశ్వసిస్తామో, ఆయన మార్గములు ఎప్పుడు నడుస్తామో, అప్పుడే మనము తండ్రి చిత్తము నెరవేర్చిన వారం అవుతాం. అట్టి వారికి పరలోకము యథాప్రకారంగా దొరుకుతుంది. కాబట్టి ప్రభునందు నా మిక్కిలి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క సమయములు ఈ మాటలు వింటున్నటువంటి మీతో ఇంకా నేను చెప్పవలసిన సంగతులు అనేకములు కలవు. దయచేసి మరి కాస్త ఓపికతో ఈ మాటలు మనం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసు వారి యొక్క చిత్తమే తండ్రి యొక్క చిత్తం. యేసు బోధన అనుసరించడమే తండ్రి చిత్తము. యేసు వారిని ముద్దు పెట్టుకోవడానికి నేను ఇష్టపడటమే తండ్రి యొక్క చిత్తము. నేను నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. చూసారా, నేను నా తండ్రి ఇదిగో ఏకమై ఉన్నాము. తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు? కుమారుడిని. తండ్రిని అందరూ గణపరచున్నట్లు కుమారుని కూడా గణపరచున్నట్లు తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి ఇవ్వబడినది. మరో మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త యేసు వారిని చూచి వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం పంపిన వారి యొక్క చిత్తమును నెరవేర్చుటయు ఆయన యొక్క పనిని తుదముట్టించుటయే ఆహారమునై ఉన్నది.
చిత్తం ఏమిటి? ఏం చెప్పాడు యేసు ప్రభువు వారు? ఇక్కడ అన్న మాటలో నా పరమార్థం ఏమిటి అంటే, ఈ యొక్క 4వ అధ్యాయం 34వ వచనంలో యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే, ఆయన పని చివరి వరకు తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. అంటే తండ్రి చిత్తాన్ని ఎవరు నెరవేర్చారు? యేసు నెరవేర్చాడు. నెరవేర్చిన యేసుని ఎవరైతే విశ్వసిస్తారో వారు ఇప్పుడు ఎవరి చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతున్నారు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతూ ఉన్నారు. కాబట్టి మత్తయిలో చెప్పాడు, తండ్రి చిత్తమును నెరవేర్చువాడే పరలోకానికి ప్రవేశిస్తాడు. కాబట్టి మొదట పరలోకాన్ని ప్రవేశించింది ఎవరంటే యేసు ప్రవేశించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి. ఇప్పుడు యేసు యొక్క బోధన ఎవరైతే విశ్వసిస్తారో యేసు ద్వారా తండ్రి రాజ్యానికి ప్రవేశిస్తారు. ఈ క్రిటికల్ విషయాన్ని దైవ జ్ఞానముతో అర్థం చేసుకోవాలని ప్రపంచ ముస్లిములకు నేను సవాలుగా తెలియపరుస్తున్నాను. 2, అక్షర జ్ఞానము అర్థము చేసుకోలేని అజ్ఞానముగా ఉన్న నామకార్థ క్రైస్తవులు కూడా ఈ విషయాలను గమనించాలి. యేసు చెప్పాను, నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. ఏమిటా తండ్రి చిత్తము? ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పారు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం. అది యేసు నెరవేర్చాడు. ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన యేసు బోధన మనం విశ్వసిస్తున్నప్పుడు మనకేం దొరుకుతుందో తెలుసా? యేసుకి ఎలాగైతే పరలోకాన్ని చేరుకున్నారో యేసు బోధన విశ్వసిస్తే మనకు కూడా పరలోకం దొరుకుతుంది. అందుకే యేసు చెప్పారు సందర్భంలో, ఆ పరలోకానికి పోయేటువంటి మార్గాన్ని నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడో కూడా చేరుకోలేడు. కాబట్టి మత్తయిలో చెప్పాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలిస్తే ప్రయోజనం లేదు. వట్టి నోటి మాటతో ప్రభువా ప్రభు అంటే ఎవడు పరలోకానికి ఎవడు? ఆ ప్రభు అసలు భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఆ ప్రభు యొక్క తండ్రి యొక్క చిత్తం ఏమై ఉందో అన్న సంగతి ముందు మనం తెలుసుకోవాలి. భూలోకములను మానవాళి యొక్క పాప పరిహారార్థమై తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఇది నువ్వు నమ్మాలి. మనుషులందరి పాపములు ఆయన భుజం మీద మోపబడినవి. ఇది నువ్వు నమ్మాలి. మనుషులందరి స్థానంలో ఆయన యజ్ఞ పశువుగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది నువ్వు నమ్మాలి. అలా నమ్మటమే పరలోకములో ఉన్న తండ్రి యొక్క చిత్తం. మత్తయి యోహాను సువార్త 5వ అధ్యాయము 30 వచ్చిన భాగాన్ని కూడా మనం చూద్దాం. నా అంతటా నేనే ఏమీయును చేయలేను. నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయగోరుదును. చాలు. యేసు ఏం చెప్తున్నారు ఇక్కడ? నన్ను పంపిన వాని చిత్తమును నేను చెయ్యగోరుచున్నాను. అంటే తండ్రి చిత్తం ఏమిటో యేసు చేశాడు. ఇప్పుడు యేసు చెప్పినదేదో మనము దానిని చేస్తే మనము తండ్రి చిత్తమును నెరవేర్చువారు. చూసారా ప్రభునందు ప్రియులారా? అంటే బైబిల్ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయం కూడా మనకు అవసరం. నోటి మాటలతో, నీ ఒట్టి మాటలతో న్యూస్ పేపర్ చదవచ్చు. న్యూస్ పేపరు రోజు రోజుకి ఒకలాగా కొత్త విషయాన్ని తెలియపరుస్తుంది. కానీ అలాంటి న్యూస్ పేపర్ కాదు సుమా బైబిల్ గ్రంథం. మనం చదివిన వార్తాపత్రిక రోజు నువ్వు చదవవు. గత నెలలో చదివినటువంటి వార్తాపత్రికను ఈ రోజు మళ్ళీ నువ్వు టేబుల్ మీద కూర్చొని నువ్వు చదవవు. కానీ బైబిల్ ఎన్ని సంవత్సరాలు చదివినా, ఎన్ని వందల సంవత్సరాలు చదివినా ఈ బైబిల్నే చదవాలి. అంటే అర్థమేంటి తెలుసా? భూమి మీద ఉన్న వార్తాపత్రికలన్నీ నిర్జీవమైనవి, బైబిల్ గ్రంథం మాత్రము జీవము కలిగిన గ్రంథం. ఇది మార్పు లేనిది మారని గ్రంథము. అంతము వరకు పాపులైన ప్రజలను పరిశుద్ధమైన సన్మార్గంలో నడిపించే ఏకైక దివ్య గ్రంథము ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కాబట్టి యేసు వారు చెప్పారు ఏమనంటే, నా అంతటా నేను ఏమీ చేయలేను. చూసారా? అంటే ఎంత చక్కగా తండ్రికి గౌరవిస్తున్నాను. నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. అంటే నేను పరలోకంలో విన్నాను. విచిత్రం ఏంటంటే, ప్రవక్తలను పడిన వారందరూ భూమి మీద పుట్టిన తర్వాత, భూమి మీద వారు పెరిగి పెద్దవారైన తర్వాత దైవం వారికి చెప్పింది చేశారు ప్రవక్త. అబ్రహాం అనేటువంటి వ్యక్తి 70 సంవత్సరాల వయసులో దేవుడు తెలుసుకున్నాడు. మోషే అనేటువంటి వ్యక్తి 80 సంవత్సరాల వయసులో తెలుసుకున్నాడు. నోవాహు అనేటువంటి వ్యక్తి 600 సంవత్సరాల వయసులో తెలుసుకున్నాడు.
దావీదు అనేటువంటి వ్యక్తి యవన ప్రాయంలో తెలుసుకున్నారు. వీళ్ళందరూ భూమి మీద పుట్టిన తర్వాత దేవుడు చెప్పిన సంగతి వాళ్ళు తెలుసుకున్నారు. యేసు అలా కాదు సుమా, పరలోకములో ఆయన ఉండి పరలోకములోనే తెలుసుకొని పరలోకములో విన్న సంగతులనే మానవ రూపిగా భూమి మీదకి వచ్చి ఆయన చెప్పడం జరిగింది. ప్రియులారా, మిగతా ప్రవక్తలకు యేసు వారికి అదే వ్యత్యాసం. వీళ్ళందరూ భూమి మీద పుట్టి తెలుసుకొని నేర్చుకున్నారు. యేసు అలా కాదు, పరలోకములో తాను ఉండి పరలోకములో విన్న వాటిని కన్న వాటిని చూచు వాటిని భూమి మీదకి వచ్చి ఆయన స్వయంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ నా అంతటి నేను ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను, నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే నేను చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము నేను చేయను. చూసారంటే తండ్రి చిత్తం ఏమిటంటే యేసు సిలువ వేయబడటం. తండ్రి చిత్తం ఏమిటంటే యెరూషలేములో సిలువను మోయటం. తండ్రి చిత్తం ఏమిటంటే కొరడా దెబ్బలు తినటం. తండ్రి చిత్తం ఏమిటంటే పాపము లేకుండా యేసు పవిత్రముగా జన్మించటం. తండ్రి చిత్తం ఏమిటంటే పాపులైన వారిని మన్నించి పాపము ఆయన చేయకుండా జీవించటం. తండ్రి చిత్తం ఏమిటి అని అంటే ఆయన మృతులను సహితము లేపటం, తనకి ఇష్టమైన వారిని. తండ్రి చిత్తం ఏమిటంటే రోగులను ముట్టి శుద్ధిపరచటం. తండ్రి చిత్తం ఏమిటి అంటే అనేకుల స్థానంలో ఆయన మరణిస్తూ తనను చంపుతున్న వారిని కనీసము దూషించకుండా, కనీసం ఒక్క మాట వారిని అపార్థంగా మాట్లాడకుండా, వదకు ఏర్పడు గొర్రె పిల్ల మౌనం దాల్చినట్లు ఆయన మౌనముగా ఉండి మరణించి సమాధి చేయబడి తిరిగి సమాధిలో నుండి ఆయన సశరీరుడుగా బయటకు రావటమే ఇది తండ్రి చిత్తము. ఈ తండ్రి చిత్తాన్ని ఎవరైతే అమలుపరుస్తారో వారికి మాత్రం సరాసరి పరలోక రాజ్యం. ఇంకో మాట మీకు తెలియపరచాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38, 40, 54, నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు. అబ్బా, ఎంత గొప్ప మాట యేసు వారు చెప్పారు. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి చిత్తం ఏమిటి? యేసు భూలోకానికి రావటం. తెలుసా విషయం మీకు ఇది? యేసు వారు మత్తయి సువార్తలో చెప్పాడు. అదే మాట రిపీట్ చేస్తున్నాను నేను మీకు. ఎందుకంటే ఇదే మాటను కొంతమంది వ్యాఖ్యానం చేస్తూ యేసు ప్రభుని ఏదో ఒక అమాయకుడిగా, యేసు ప్రభు ఏదో ఒక అజ్ఞానిగా, యేసు ప్రభు ఏదో ఒక చాతకాని వాడిగా, మీ యేసు ప్రభు చెప్పేశారు మీకు, నన్ను ప్రభు అని పిలకంటారా, నన్ను మీరు ప్రభు అని పిలిస్తే మీకు పరలోకం దొరకదు, పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే మీకు పరలోకం దొరుకుతుంది అని అన్నారు. అంటే యేసు వ్యర్థమే కదా, యేసు వేస్టే కదా, యేసు బోధన అనవసరం కదా, యేసు ప్రార్థన చేయడం నిష్ప్రయోజనం కదా, మనకి మేలు కావాల్సింది తండ్రే కదా అని చెప్పి చాలా మంది అజ్ఞానంతో కూడిన పండితులు ఈ మాటలు వెలుగులో తీసుకొస్తున్నారు. అయితే వాస్తవం ఏమిటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను ఈ లోకానికి రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకములో నుండి నేను దిగి వచ్చి తిని. అంటే ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటో తెలుసా? యేసు పరలోకము నుండి భూలోకానికి దిగి రావటం. తెలియక చాలా మంది అంటారు యేసు వారు అందరు ప్రవక్తలతో ఆయన కూడా సమానుడే అంటారు. నేనంటే అందరు ప్రవక్తలతో ఆయన సమానుడైనప్పుడు అందరూ కూడా అమ్మ బాబుకు పుట్టినట్టు యేసు కూడా అమ్మ బాబుకే పుట్టచ్చు కదా. పోనీ మీ మహమ్మద్ గారు స్పెషల్గా పుట్టచ్చు కదా. పోనీ యూదుల ప్రవక్త అయిన మోషే గారైనా స్పెషల్గా పుట్టించచ్చు కదా అల్లా, లేక దేవుడు. పోనీ దావీదైనా స్పెషల్గా పుట్టచ్చు కదా. వీళ్ళందరూ కూడా స్త్రీ పురుషుడు కలయికలో పుట్టారే. ఒక్క యేసు వారు వచ్చేసరికి ఎందుకు ఆయనను ప్రత్యేకంగా పుట్టించారు? ఈ మాట నేను అడిగితే ఒక ముస్లిం పండితుడు నాతో అన్నాడు, మరి ఆదం ప్రవక్త గారిని, ఆదం నబీ అల్లా, మరి నేల మట్టితో తల్లి తండ్రి లేకుండా ఆయన ప్రత్యేకంగా పుట్టించారు కదా. అలాగే అతనికి భార్యగా ఉన్న హజ్రత్ బీబీ హవ్వా, అంటే అతను భార్యగా ఉండేటువంటి బీబీ హవ్వా అనేటువంటి ఆమెకు మరి తల్లి లేకుండా పురుషుడైన ఆదాములను పుట్టించాడు కదా. కాబట్టి యేసువారికి తండ్రి లేకుండా తల్లి ద్వారా పుట్టించాడు, ఆదాము గారికి తల్లిదండ్రులు లేకుండా పుట్టించాడు, అవ్వకు మాత్రం తండ్రి ఉన్నాడు అనగా మగ పురుషుడు ఉన్నాడు, స్త్రీ లేకుండా పుట్టించాడు. ఇది తండ్రి అయిన అల్లాహ్కి ఇష్టం అన్నాడు. నేనంటాను అసలు ఆదాము అన్నవాడిని పుట్టించడానికి కారణం ఏంటో తెలుసా? భూమి మీద మానవ జాతి కావాలి, ప్రజలు అనేవారు కావాలి. కాబట్టి మొదటి ఎవడో ఒకడు కావాలి. అతడు తల్లిదండ్రులు కూడా అతను మొదటి వాడు ఎలాగవుతాడు?
కాబట్టి సృష్టిలో నేల మట్టితో సృష్టించింది దేనికంటే మొత్తం మీద భూమి మీద మానవ జాతి కావాలి. కాబట్టి మానవుడు అనేటువంటి ఆదామును పుట్టించాడు. మరలా అతనికి ఒక స్త్రీ కావాలి, కలయిక ద్వారా పిల్లలు పుట్టాలి. కాబట్టి ఎక్కడికి తీసుకురావాలి స్త్రీ కంటే అతని నుండి తీసిన బయటికి. మరి ఆ తర్వాత అందరూ స్త్రీ పురుషుడు కలయిక ద్వారా పుట్టినప్పుడు యేసువారు కూడా అందరిలాంటి ఒక సామాన్య ప్రవక్త అయితే మొహమ్మద్ వారు బీబీ అమీనా అబ్దుల్లా గారికి పుట్టినట్లు, మోషే అనేటువంటి ప్రవక్త అమ్రాను ఎకేవేదలకు పుట్టినట్లుగాను, ఇలాగ తల్లిదండ్రులకు పుట్టినట్లు యేసువారు కూడా అందరికీ ప్రవక్త అయితే ఆయన్ను కూడా తల్లిదండ్రులకే పుట్టించచ్చు కదల్లా. కానీ ఆయన మాత్రం ఎందుకు స్పెషల్గా ఖురాన్ సూరయే మిరియం 19:19 చెప్పాడు, మేము మరియమ్మనకు పవిత్రుడైన పుత్రుడిని వసంగితిమి, పవిత్రుడైన కుమారుడిని మేము వసంగితిమి అని చెప్పేసి ఖురాన్ 19:19 ఆ మాట క్లియర్గా రాయబడింది. లూకా సువార్త, మత్తయి సువార్తల్లో కూడా యేసువారి యొక్క జన్మను గురించి రాయబడినది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అందరి ప్రవక్తలు ఒక స్థానం ఒక ఎత్తు అయితే యేసువారు ప్రవక్త పేరుగాంచి ఈ లోకానికి వచ్చేడే కానీ ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు. రెండవది, అందరూ మృతులయ్యారు కానీ మృతులయ్యి తిరిగి లేచింది ప్రపంచంలో యేసు ఒక్కడే. రెండవది, అందరూ మృతులైన వారిని విడిచిపెట్టేశారు. యేసు అలా కాదు, మృతులైన వారిని అనేకులను ఆయన సజీవులుగా బ్రతికించాడు. ఇంతటి అధికారం, ఇంతటి ఆధిక్యత ఒక్క ఈసా ప్రవక్త గారికి ఎందుకు ఉన్నది అని అంటే ఆయన పట్ల తండ్రి చిత్తం ఏదో ఉంది. ఆ తండ్రి చిత్తమును నెరవేర్చుటకాయ యేసువారి లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే 38వ వచనములో, నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకమును దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించే దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంచె దినమున దాని లేపుడే నన్ను పంపిన వారి చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే మృతులను సజీవులుగా యేసు మాత్రమే లేపటం తండ్రి చిత్తం. మహమ్మద్ గారు లేపడం తెలుసా మృతుల్ని? కనీసం మోషే కూడా లేపడం తెలుసా మృతుల్ని? ఇబ్రాహీం అనే ప్రవక్త లేపడం తెలుసా మృతుల్ని? ఇలాగా ప్రపంచంలో ముస్లింలు అనుకుంటారు కొంతమంది 1,84,000 మంది ప్రవక్తలను అల్లా పంపించాడు అంటారు కొందరు. మరికొందరు అంటారు 1,24,000 మంది ప్రవక్తలను అల్లా పంపించాడని. ఈ మాటలన్నీ ముస్లిం సహోదరులు చెప్పగానే చాలాసార్లు విన్నాను. అలాంటి వారితో నేను చాలాసార్లు ప్రశ్నించాను, అయ్యా ఒక నోట్ బుక్ ఇస్తాను, ఒక కొత్త పెన్ ఇస్తాను, 1,84,000 మంది ప్రవక్తలు లేక 1,24,000 మంది ప్రవక్తలు మీరు అంటున్నారు కనుక అంతమంది పేర్లు వద్దు, కానీ 1,000 మంది పేర్లు చెప్పిన పేరు చెప్పకుండా రాసిన పేరు రాయకుండా 1,000 పేర్లు రాసి నాకు ఇస్తారయ్యా మీ ఖురాన్లో నుండి అని అన్నప్పుడు అనేక మంది ముస్లిం పండితులు వెల్లకించారు. అనగా మౌనం దాల్చారే తప్ప దానికి ఎవ్వరు సమాధానం చెప్పలేకపోయారు. వాస్తవానికి అంతమంది ప్రవక్తలు నిజంగా ఉన్నట్లయితే అంతమందిలో యేసువారి ప్రత్యేకత ఏమిటి అని అంటే, మృతులను అంచెదినమున మృతులను సజీవంగా నేను లేపటమే నా తండ్రి యొక్క చిత్తం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. తండ్రి చిత్తం ఏమిటంటే కుమారుని ముద్దు పెట్టుకోరట. తండ్రి చిత్తం ఏమిటంటే ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు చెప్పిన మాట మీరు వినండి, అది తండ్రి చిత్తం. 3 తండ్రి చిత్తం ఏంటో తెలుసా? ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అది తండ్రి చిత్తం. 4వది, పరలోకము నుండి నేను భూమి మీదకు దిగువచ్చుటయే నా తండ్రి యొక్క చిత్తము. 5వది ఏంటో తెలుసా? మృతులను నేను సజీవంగా లేపటమే నా తండ్రి యొక్క చిత్తం. అసలు తండ్రి చిత్తం ఏమిటో మీకు తెలుసుకోవటం మానేసి యేసువారు ఇలా చెప్పారు, ప్రభా నన్ను పిలిస్తే మీరు పరలోకానికి ఎవరు, పరలోకంలో తండ్రి చిత్తం నెరవేరితే మీరు పరలోకానికి వెళ్ళిపోతారని అజ్ఞానంగా నమ్ముతున్నారే తప్ప మరి అసలు తండ్రి చిత్తం ఏంటో మీరు తెలుసుకోవద్దా ప్రియులారా? కాబట్టి తండ్రి యొక్క చిత్తం ఏమిటంటే ఈ విషయాలన్నీ గమనిస్తే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇంకా చదువుదామా, ముందుకు వెళదామా? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంచెదినమున వారిని నేను లేపెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతం! ఇదే మాట కీర్తన 2:12 మనం చదువుకున్నాం. కుమారుని చూచి ఆయనను మీరు ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే ఆయన కోపిస్తాడు, మీ ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి.
మార్గము తప్పి మీరు తిరుగులాడుతారు, అప్పుడు నాశన మార్గములో మీరు పడిపోతారు. అక్కడ అంటాడు కదా, కీర్తన 2:12 చెప్పాడు అక్కడ, ఆయన కోపంతో రగులు కొనెను, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేనే ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. అది నశించడం అనే మాటకు అర్థం అంటే నరకానికి వెళ్ళిపోతారు అని అర్థం. నశించడం అనే మాటకు అర్థం ఏంటంటే నరకానికి వెళ్ళే మార్గంలో మీరు నడుస్తున్నారు అని అర్థం. ఎవరు కుమారుడును ముద్దు పెట్టుకుంటారు వారు జీవ మార్గములు నడుచు వారితో సమానం. అందుకు యేసు ఈ మాట చెప్పాడు. కీర్తన 2లో చెప్పిన మాట ఇక్కడ యేసు తన గురించి ఈ మాట చెప్పుకుంటున్నారు. ఏమనో తెలుసా? మరొకసారి చదువు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము, అంత్య దినము నేను అట్టి వారిని లేపి నాతో పాటు పరలోకాన్ని తీసుకొని వెళ్తాను. విషయం ఏంటో తెలుసా? యేసు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆదాం అనేటువంటి మనుషుడు లేస్తాడు సమాధిలో నుండి. ఆఖరి ప్రవక్త నమ్ముతున్న మహమ్మదు వారు కూడా యేసు చెప్తేనే లేస్తారు. తెలియ చాలా మంది అంటారు మహమ్మద్ వారు కూడా యేసు అంతటి మహాప్రవక్త అంటారు. దయచేసి ఎప్పుడు ఆ మాటని నరకానికి పోవద్దు. దయచేసి వెలుగు వెలిగే, చీకటి చీకటే. సూర్యుని యొక్క వెలుగు ముందు 10,000 ట్యూబ్ లైట్లు మనం పెట్టినా సూర్యుని యొక్క తేజస్సు ముందు 10,000 ట్యూబ్ లైట్లు కాంతి సమానము ఎప్పటికీ కావు. ఇవి స్వచ్ఛంగా మనుషుని యొక్క నిర్మాణంతో చేయబడినటువంటి వెలుగు ఇవన్నీ కూడా తుచ్చమైన వెలుగు ఇవన్నీ కూడా. ఆ వెలుగు మాత్రం శాశ్వతమైనటువంటి వెలుగు. ఇది మనుషుల చేతులతో నిర్మాణం చేయబడేటువంటి వెలుగులు ఇవన్నీ కూడా. ఆ వెలుగు శాశ్వతమైన వెలుగు. అలాగే యేసుతో ఏ ప్రవక్తను కానీ ఎవరిని దయచేసి పోల్చొద్దు. కానీ ప్రవక్తల స్థానంలో వచ్చాడు, ప్రవక్తల పోలికగా పుట్టాడు. ఉండటానికి మెడ మీద తలకాయ ఉంది, చూడటానికి ఆ తలలో 2 కళ్ళు ఉన్నాయి, ఆ తలలో వినటానికి 2 చెవులు ఉన్నాయి, ఆ తలలో ఆయన మాట్లాడటానికి ఒక నోరు ఉంది, ముట్టుకోవటానికి పని చేయడానికి 2 చేతులు ఉన్నాయి, నడవటానికి ఆయనకు 2 కాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఆయన చూడటానికి మానవ రూపంలో ఆకారముగా మనుషుడుగా కనబడమే కానీ ఆయన మానవ మాత్రుడు కాదు. ఆయన సర్వాధికారి, ఆత్మస్వరూపి, మహిమాస్వరూపి, తేజోమయుడైనటువంటి సర్వాధికారి అయిన ప్రభు యేసుక్రీస్తు. ఈ సత్యాన్ని ఎవరు గమనిస్తారో అదే తండ్రి చిత్తం. ఇంకా కిందకు వెళ్ళదారి, అంచె దినమున నేను వారిని లేపదు కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమునని ఆయన చెప్పిన యూదులు ఆయన గురించి సనుగొనుచు ఈయన యోసేపు కుమారుడు నా యేసు కాడా. చూడండి, ఈనాడు చాలా మంది అనుకుంటారు యేసు ఎవరు మనుషు కుమారుడు కదా, ఆయన మనకలాగే సామాన్యంగా పుట్టాడు కదా అని. ఈనాడు వీరు అనుకోవటానికి ఆశ్చర్యమేం లేదు. యేసు కాలంలో ఉన్న యూదులే ఆశ్చర్యపడ్డారు అలాగా, లేకపోతే అజ్ఞానంగా వాళ్ళే తొలగించారు. యేసును ఆనాటి యూదులే అర్థం చేసుకోలేకపోయారు. ఈనాటి కాలంలో ఉన్న ఈ అజ్ఞానులు ఏమైనా ఆయన అర్థం చేసుకోగలుగుతారా? యేసును అర్థం చేసుకోవటానికి ఆ మహాదేవుడే నీకు నాకు ఒక తరుణం ఇవ్వాలి. యేసు ఎవరు అనేది తెలుసుకోవటానికి ఆయనే నీకు నాకు ఒక అవకాశం ఇవ్వాలి. యూదుల మతాధికారి, మత ప్రవిష్టుడైనటువంటి సౌలనబడినటువంటి వాడు, మోషే ధర్మశాస్త్రాన్ని అవలీలగా చదివినటువంటి వాడు యేసును అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు అర్థం చేసుకున్నాడో తెలుసా? అతని 2 కన్నులు చీకటి కలిగిన తర్వాత, అతని కన్నుల నుండి కనుగుడ్లు చీకటైపోయిన తర్వాత అప్పుడు గ్రహించాడు నిజమైన వెలుగు ఏమిటో తెలుసుకోగలిగాడు. నేనంటాను, అంత శిక్ష మీకు రాకక ముందే ఆత్మస్వరూపుడైన యేసు ప్రభుని తెలుసుకోవటం మీ జీవితాలకు ఎంత ప్రయోజనం. యేసుని చూపిస్తూ డబ్బులు సంపాదించుకోకండి. యేసులో తప్పులున్నవి, యేసు అసలు దేవుడే కాడు, కావాలంటే రండి, యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు అని ఈ విధంగా చెప్పుట చేత నిజంగా ప్రజలు వస్తారు. ఒక నిజాన్ని చెప్పేటప్పుడు నిజాన్ని తెలుసుకోవడానికి ఎవరు ముందుకు రారు, కానీ ఒక అబద్ధాన్ని మాత్రం చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు అబద్ధంలో ఉన్న నిజమేంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వస్తారు ప్రియులారా. ఇది ప్రపంచంలో జరిగేటువంటి విషయమే. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నప్పుడు, స్పెషల్గా సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నట్టు పేపర్లో చెప్పక్కర్లేదు. పొరపాటున పడమటి దిక్కున ఉదయిస్తే కనుక టీవీలో గందరగోళం అయిపోతుంది ప్రపంచం అంతా కూడా. ఎందుకని? అది నిజం కాదు. అలాగే ఈనాడు కూడా యేసు రక్షకుడని నమ్ముతున్నారు క్రైస్తవులు, ఇది నిజమే.
లేకపోతే ఈనాడు గోండాలు, రౌడీలు, హంతకులు, దొంగలు, వ్యభిచారులు, ఇంత విగ్రహాలంతా నిండి నీ భారతదేశంలో విగ్రహాలు, రాళ్ళను రప్పలను పూజించేటువంటి వారు సహితం, గుడిలో ఉన్న పూజారులు సహితము ఈనాడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నారు అని అంటే ఎంతమంది అజ్ఞానులై కాదు కదా, జ్ఞానము కలిగి యేసు ప్రభు వారిని తెలుసుకుని ఇంతమంది యేసు ప్రభువుని విశ్వసిస్తారు. అలాంటి యేసు ప్రభువులో తప్పులున్నాయి, అలాంటి యేసు ప్రభు పెళ్లి చేసుకున్నాడు, అలాంటి యేసుక్రీస్తు ప్రభు అబద్ధకుడు, అలాంటి యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడలేదు, ఇలాంటి మాటలు చెప్పడానికి ముందుకు వస్తే ప్రజలు ఎలాగ తండోపతండాలు వస్తారు. ఈ మాటలు చెప్పుట చేత ప్రజలు కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు, అనగా యేసు ప్రభుని అడ్డు పెట్టుకొని. కాబట్టి యేసు ప్రభు మీద అబద్ధములను చెప్పి డబ్బు సంపాదించాలని అనుకుంటున్న సహోదరులారా, నిత్య నరకానికి మీరు వెళ్ళిపోతారు. మీరు ఎవరైనా కావచ్చు, నామకార్థ క్రైస్తవులు కావచ్చు, లేకపోతే మహమ్మదీ మతంలో పుట్టి పెరిగినటువంటి మీరు కావచ్చు, ముస్లిం భక్తులు కావచ్చు, నేను మీకు తెలియపరుస్తున్నాను, యేసు ప్రభు మీద అబండాలు మోపి దయచేసి మీ ఆత్మలో నరకానికి పోనివ్వాలి. ప్రభు చెప్పారు ఏమని తెలుసా, పరలోకము నుండి లోకానికి నేను దిగువచ్చుటయే నా తండ్రి యొక్క చిత్తం. కాబట్టి ఆ తండ్రి చిత్తం ఏమిటంటే యేసు పరలోకం నుండి దిగొచ్చాడు నమ్మటం. ఆ తండ్రి చిత్తం ఏంటంటే ఆయన జీవాహారముగా నీ కోసం నా కోసం మారాడు అని నమ్మటం ఆయన చిత్తం. అలాగే యేసుక్రీస్తును ముద్దు పెట్టుకోవటం ఆయన చిత్తం. యేసుక్రీస్తు సిలువ మరణం వేయబడ్డాడు, నలగొట్టడం తండ్రికి ఇష్టమైంది అని నమ్మటం ఆయన యొక్క చిత్తం అయ్యింది. ఇంకొక మాట చదువుతాం, అదే అధ్యాయం 54 నుండి 59 వరకు చదువుతాం. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానములై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వారి యందును నిలిచి ఉందును. జీవం గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకమును దిగి వచ్చిన ఆహారము. ఇతరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించడం నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది నా శరీరం అంటే ఒక మాంసాన్ని మనం భక్షించాలంటే అది చాపే గాని, కోడే గాని, మేకే గాని అది బ్రతుకుండగా మనం భక్షించలేం కదా, దాన్ని చంపుకొని మనం తింటాం. మరి యేసు ప్రభు చెప్పారు ఇది నా శరీరం అని చెప్పి మీరు తినండి అంటే అర్థం ఏంటి తెలుసా, నన్ను ముందు మీరు చంపుకోండి అని అర్థం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది బ్రతకటానికి కాదు, బ్రతుకు నేర్పరితనానికి కాదు, సేవలు చేయించుకోవటానికి రాలేదు, సుఖ భోగాలు అనుభవించటానికి యేసు ఈ లోకానికి రాలేదు. యేసు వచ్చిందే తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు ఈ లోకానికి. అది తండ్రి చిత్తం. యేసు వచ్చింది తన శరీరాన్ని తునాతునకలుగా నైవేద్యముగా చేర్చబడిన రొట్టె వలె ముక్కలుగా చేయబడటం కోసం యేసు ప్రభు వారి లోకానికి మానవ రూపిగా వచ్చాడు. ఆ యేసు ప్రభు నీ కోసం సిలువలో మరణించాడని నువ్వు నమ్మటమే తండ్రి చిత్తం. యేసు మానవ రూపిగా జన్మించాడని నమ్మటం తండ్రి చిత్తం. ఆయన నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైన నమ్మటమే తండ్రి యొక్క చిత్తం. యేసు బోధలను విశ్వసించడమే తండ్రి చిత్తం. మోషే, ఏలియా ఇద్దరు యేసు దగ్గరికి వచ్చి మహిమతో నింపబడ్డారట. అయితే ఆ 2 మహిమలు వెళ్ళిపోయాయి, చివరికి మాత్రం ఒకే మహిమ నింపబడినది. అంటే అర్థం ఏంటంటే మోషే 1500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం, అలాగే ఏలియా ఒక 600 సంవత్సరాలకు పూర్వం వాడు. వీళ్ళిద్దరు యేసుకు ముందు ఉన్నవాడు వారే. వాళ్ళిద్దరు వచ్చి తమ చేసిన పనులన్నీ కూడా, వారు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా అంతట యేసులో నెరవేర్చబడ్డాయని చెప్పి అంతట వారు ముగించుకోగలిగారు. అంతట వారు శిష్యులు కన్నులెత్తి చూడగా అక్కడ 3 కనబడ్డారు. ఒకటి ఏలియా, మోషే మరియు ప్రభు యేసు. యేసు వారు నిలిచిపోయారట. మోషే, ఏలియా ఇద్దరు కూడా ఆరోహణమై వెళ్ళిపోయారు. కాబట్టి తగ్గిపోవు మహిమ అది తొలగిపోవటానికి సిద్ధంగా ఉంది. నిత్యమైన మహిమ అది శాశ్వతముగా నిలుచును అన్నాడు. ఆ నిత్యమైన మహిమయే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, మత్తయి సువార్తలో నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చెప్పారు 7వ అధ్యాయం 21లో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోకానికి ప్రవేశించుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే పరలోకంలో ప్రవేశించుడు అన్నాడు. ఈ మాటను తెలియక యేసు ప్రభుని ప్రభు అని పిలవటం వ్యర్థమో. ఎందుకంటే యేసు ప్రభు వల్ల పరలోకం దొరకదు. తండ్రి చిత్తం నెరవేరిస్తే చాలు అనుకుంటున్నారు. మరి తండ్రి చిత్తం నెరవేరిస్తే చాలు అని అనుకున్నప్పుడు మరి తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోవద్దా? ఇప్పుడు ఆ తండ్రి చిత్తమే కుమారుని ముద్దు పెట్టుకుంటా, ఆ తండ్రి చిత్తమే ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పింది మీరు
చేయండి అన్నాడు. అదే తండ్రి చిత్తము. పరలోకము నుండి దిగి వచ్చి నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు అన్నాడు. నా తండ్రి యొక్క పనిని తుదముట్టిచుటయే, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటే నాకు ఆహారమును పానమునై ఉన్నది అన్నాడు. కాబట్టి ప్రభునందు నా మిక్కిలి ప్రియ దేశ మిత్రులారా, సత్య అన్వేషకులారా, ఈ సత్యాన్ని మీరు గమనించండి. యేసు ప్రభు వారి యొక్క రుజువు కలిగినటువంటి సన్మార్గంలో మీరు నడండి. చివరిగా నేను చెప్పేటువంటి 2 విషయాలు మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. షఫీ బ్రదర్ చెప్పారు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోకానికి వెళ్ళడు అని చెప్పారు. అదేమిటో మీరు గమనించారు. షఫీ బ్రదర్ చెప్పుకున్నది ఏంటంటే అక్షరార్థంగా బోధించాడు. మీరు ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోకానికి వెళ్ళాలని ప్రభు చెప్పాడని అంటున్నాడు ఆయన. కానీ ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు మారు మనసు పొందకుండా, రక్షణ అనుభవంలోకి రాకుండా, నేను మీ పాపాల కోసం చనిపోయినని నమ్మకుండగా మీరు ఒట్టి నోటి మాటలతో ప్రభువాని పిలిస్తే మీరు పరలోకానికి వెళ్ళరు, నా తండ్రి చిత్తము నెరవేరిస్తే పరలోకానికి వెళ్తారన్నారు. ఈ సత్యాన్ని దయచేసి షఫీ బ్రదరు తనతోటి వారు ముస్లిం సహోదరులు కూడా నమ్మాలని నేను మనవి చేసుకుంటున్నాను. రెండవది, గోధుమలు అనగా యేసు మానవుడని నమ్మటం గోధుమలు అన్నాడు ఆయన. రెండవది, గోధుమలు అనగా యేసు శిలువ వేయబడలేదు అని నమ్మటమే గోధుమలు అన్నాడు. యేసుకి అసలు ప్రార్థన చేయకూడదు అనేది వాస్తవానికి గోధుమలు అన్నాడు. మరి గోధుమల తర్వాత గురుగులు ఎత్తబడ్డాయి అంటే ఇదే బైబిల్లో కొంతమంది కల్పించి ఈ మాటలు అందులో పేర్చేశారు, లేక ఈ మాటలు ఇందులో రాసేశారు. అదే గురుగులు. ఏమిటంటే యేసు సిలువ వేయబడ్డాడు, యేసు ప్రార్థన చేయొచ్చు, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుడని నమ్మటమే ఇవి గురుగులు. ఈ గురుగులు అనేవి శత్రువు వచ్చి గోధుమల మధ్య విత్తెను అని షఫీ బ్రదర్ వ్యాఖ్యానం చేశారు. అయితే నేను మరలా షఫీ బ్రదర్ వారికి తెలియపరిచే విషయం ఏమిటంటే, ఎప్పుడైనా మొదట ఒరిజినల్దే వస్తుంది. ఇక్కడ కూడా అదే చెప్పాడు. మొదట గోధుమలు వచ్చాయి, తర్వాత గురుగులు వచ్చాయి. గోధుమలు అనగా యేసు పరిశుద్ధుడు, గోధుమలు అనగా యేసు దేవుని కుమారుని నమ్మటం, గోధుమలు అనగా యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, సిలువ మీద మరణించడం నమ్మటమే గోధుమలు. మరి ఈ గోధుమలు అనేవి యేసు సిలువ వేయబడి మరణించాడు అన్న విషయాలు బైబిల్లో మాత్రం మీకు దొరుకుతాయి. మరి బైబిల్ తర్వాత వచ్చింది అనగా గోధుమల తర్వాత విత్తబడిన విత్తనాలు ఏంటంటే గురుగులు. ఈ గురుగులు ఏమిటి అని అంటే, యేసు సిలువ వేయబడలేదు, యేసు సిలువ మీద మరణించలేదు, యేసు దేవుని కుమారుడు కాదు, యేసు వల్ల ప్రయోజనమేమీ లేదు, ఆయన అందరిలాంటి ఒక సామాన్యమైన మనుషుడు అనేటువంటిదే గురుగులు అన్న విషయాన్ని, ఈ సత్య సంగతిని ఈ సమయంలో మీరు తెలుసుకోవాలి. మరి ఈ గురుగులన్నీ ఎక్కడున్నాయో తెలుసా ప్రియులారా? ఖురాన్లో ఉన్నవి. బైబిల్లో గోధుమలు ఉన్నాయి, ఖురాన్లో గురుగులు ఉన్నాయి. అంటే అర్థం ఏమిటంటే, నిజము కానిదే అప్రమాణికము, ప్రామాణికం అనే దానికి ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉండాలి. కాబట్టి బైబిల్లో యేసు మరణించెను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను అనేటువంటి ఆధారాలు 66 పుస్తకాలలో కూడా ఉంది. బైబిల్ ఆది కాండము నుండి ప్రకటన వరకు మీరు చూడగలిగితే ప్రతి సందర్భంలో క్రీస్తు యొక్క విమోచన క్రయధనం కనబడతాయి. ప్రతి సందర్భంలో క్రీస్తు ఆ యొక్క మరణాన్ని గురించినటువంటి ప్రస్తావన ప్రతి గ్రంథంలో మనం చూడగలుగుతాం. అయితే యేసు మరణించలేదు, సిలువ వేయబడలేదు అని చెప్పేదే గురుగులు. ఈ గురుగులు విత్తింది ఎవరంటే శత్రువు అన్నాడు. ఆ శత్రువు ఎవరు మీరే అర్థం చేసుకోండి. యేసుకు రావాల్సిన మహిమను దొంగిలిస్తూ, యేసుకు రావాల్సినటువంటి మహిమను మరి తొలగిస్తూ, ఆయనకు రావాల్సిన ప్రతిష్టత, ఆయనలో ఉన్న దైవత్వాన్ని కించపరిచేది ఎవరో ఈ మాటలు వింటున్నా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ముగిస్తున్నాను. మీకేమైనా సందేహాలు ఏమైనా ఒకవేళ ఉన్నట్లయితే కనుక ముఖాముఖిగా నన్ను ప్రశ్నించవచ్చు. నన్ను ప్రశ్నించే మీకు మరొక మాటని మీకు చెప్పాలి. నన్ను ప్రశ్నించడానికి రాబోయే మీరు, లేక నన్ను ప్రశ్నించడానికి ఒక మీ దగ్గర నన్ను పిలిచినా ఒక సత్యాన్ని నేను తెలుసు. దేనిని గురించి మీరు నన్ను అడగాలనుకుంటున్నారో దానిని 10 సార్లు మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నన్ను ప్రశ్నించేటువంటి మిమ్మల్ని కూడా నాకున్న కొద్దిపాటి దైవ జ్ఞానాన్ని బట్టి నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. కాబట్టి ఆ ప్రశ్నలలో వాస్తవమైనటువంటి విషయాలు మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను. ప్రజల తీర్పర్లు అయి ఉన్నారు. ఎవరి మార్గంలో నడిస్తే నిత్య జీవం పొందుతారనేది ప్రజలే విని గ్రహిస్తారు. కాబట్టి మధ్యాహ్న సమయంలో నేను ముగిస్తున్నాను. ఈ అంశం ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోకానికి వెళ్ళడు అని యేసు వారు చెప్పిన మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని మీకు తెలియపరిచాను. ఇంతటితో ఈ యొక్క సభను, ఈ యొక్క కూడికను ముగిస్తున్నాను. మరి నాకు సహకరించినటువంటి క్రైస్తవ బృందం
అలాగే కొంతమంది నాతో పాటు మరి మారు మనసు పొందినటువంటి నా ప్రియ సహోదరులు, ముస్లిం సహోదరులు, వారు కూడా ఒకప్పుడు మరి అలాగే నన్ను వ్యతిరేకించిన వారు ఈనాడు సత్యాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన మార్గంలో నాతో పాటు నడుస్తున్నారు. అలాగే నా ప్రియ సహోదరులు, ముస్లిం సహోదరులు ఇంత దూరం మరి యొక్క సభకు నాతో పాటు ఇచ్చేశారు. వారికి కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క సభను ఏర్పరిచినటువంటి ఈ యొక్క బృందం లేకపోతే క్రైస్తవ కమిటీ వారికి వీరందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయము మీకు ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.